ఏది నిజం, లోకమా వాక్యమా? ప్రసంగి 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి చదువుకుందాము. ప్రసంగి పేజీ నంబరు 557వ పేజు, పాత నిబంధన 557వ పేజు. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు ఓపెన్ చేయండి. 3వ అధ్యాయాన్ని 1 నుంచి 8 వచనాల దాకా చదువుకుందాము. ప్రతి దానికి అందరం చదువుతామా? ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, ఆటుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళను పారవేయుటకు, రాళ్ళను కుప్పవేయుటకు, కబులించుటకు, కబులించుట, ఆడుటకు, మెచ్చుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, పుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపరచుటకు, అక్కడి నుంచి వాక్యం మళ్ళీ వేరే వెళ్ళిపోతా ఉంటారు. ఈ 8 వచనాల్ని మనము విని ఉన్నాము కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ప్రతి దానికి సమయము కలదు అనొక విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పుట్టుటకు సమయము కలదు, చావుటకు సమయము కలదు, కౌగలించుటకు సమయం కలదు, కౌగలి నుంచి బయటికి రావుటకు సమయం కలదు, నవ్వుటకు సమయం కలదు, ఏడ్చుటకు సమయము కలదు అనే వాక్యాన్ని దేవుడు మనతో వివరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో పోయిన వారం నేను చెప్పి ఉన్నాను కరోనా గురించి. ఎవరైతే చింతిస్తూ, భయపడుతూ, వేదన చెందుతూ దాని గురించి ఆలోచన కలిగి ఉన్నారో అట్టి వారికి ధైర్యపరుస్తూ, ధైర్యాన్ని ఇస్తూ ఒక వాక్యాన్ని నేను మీ ముందు నుంచి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి ఉన్నాను. కరోనా ఒకవేళ మీకు వచ్చినా కూడా, క్యాన్సర్ మీకు వచ్చినా కూడా, ఎటువంటి రోగాలు మీకు వచ్చినా కూడా అవి మిమ్మల్ని ముట్టుకొని వెళ్ళిపోతాయి, కానీ మీ ప్రాణము జోలికి రాదు అని చెప్పి పోయిన వారం మనం నేర్చుకొని ఉన్నాము. గట్టిగా స్తోత్రం చెప్తామా? ఈ రోజు కూడా దేవుని వాక్యం అదే చెప్తా ఉంది. ఏంటంటే, కరోనా నువ్వు నా బిడ్డల ప్రాణం తీయటకు ఒక సమయము కలదు. హల్లెలూయా. కరోనా నీ దగ్గరికి వచ్చినా కూడా, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయినా కూడా, పొరపాటున తెలియకుండా పోయి సీరియస్ గా జాయిన్ అయినా కూడా, నీకు గ్లూకోజ్ ఎక్కించినా కూడా, నా దేవుడు అంటున్నాడు కదా ఉదయకాల సమయంలో, తల్లి నీ సమయము ఇంకా రాలేదు. గట్టిగా స్తోత్రం చెబుతాము. నీవు ఈ భూమిలోనికి రావడానికి సమయము వచ్చినప్పుడు, పరలోకం నుంచి నేను నీ ఆత్మను భూలోకంలోకి పంపించే సమయం వచ్చినప్పుడు నేను ఆత్మను పంపి ఉన్నాను. హల్లెలూయా. భూలోకంలో నుంచి తిరిగి పరలోకంలోకి నీ ఆత్మ పోయే సమయం వచ్చినప్పుడే నీ ఆత్మకు నేను ఆమోదిస్తాను. నీ ఆత్మ నీ శరీరాన్ని విడిచి బయటికి వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పరే. అందరం చెప్తాం ఈ విధంగా, నా సమయము ఇంకా ఉన్నది. యాక్చువల్గా ఈ మాట ఎవరు చెప్పాలంటే, భయపడుతున్న వారు చెప్పాలి. కరోనా గురించి రకరకాలుగా టెన్షన్ పడుతున్న వారు, అలాగే ఎవరైనా ఉంటే ధైర్యంగా వారు చెప్పవలసిన లేదు. అమ్మో కరోనా నుంచి భయపడుతున్నారా? భయపడుతున్న వారికి నేను ధైర్యపరిచి వాక్యం చెప్తున్నాను. అలాంటి వారు చెప్పండి, నా సమయము ఇంకా రాలేదు. కరోనాతో చెప్పండి, కరోనా చెప్పండి, కరోనా నా సమయం ఇంకా రాలేదు. దేవుడు ఆజ్ఞాపిస్తేనే నీవు నా ప్రాణాన్ని తీయగలవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను బండి మీద వస్తా
ఉంటే మీకు మన కింద ఒక గ్రీన్ కలర్ మ్యాట్ కనపడతా ఉంది. ఇంత హైట్ లో ఉంది మ్యాట్. ఈ మ్యాట్ యాక్చువల్ ఇక్కడ కట్టాలి కానీ సమయం లేక దానికి కట్టలేకపోయి ఉన్నాం. ఈ మ్యాట్ ని నేను తీసుకున్నానికి అక్కడి నుంచి ఇంత పొడుగు మ్యాట్ ఇది. ఇంత పొడుగు మ్యాట్ నేను ఉంటున్న ప్రాంతం నుంచి రైల్వే స్టేషన్ ఒక 30 minutes, గుడివాడ ఎంత దూరం అంత దూరం కాబట్టి నేనేం చేస్తున్నా, బండి మీద రైల్వే స్టేషన్కి వచ్చి బండి రైల్వే స్టేషన్లో పెట్టేసి రైలు ఎక్కి ఇక్కడికి వచ్చేస్తున్నా. తిరిగి వెళ్ళేటప్పుడు దిగంగానే బండి రెడీగా ఉంటుంది. ఉదయకాల సమయం 5 గంటలకు తిరుగుతాను కాబట్టి బండి తీసుకుంటాను, ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు వచ్చేటప్పుడు లాక్డౌన్ కాబట్టి అక్కడ ఆటోలు లేవు, క్యాబులు లేవు, ఖచ్చితంగా బండి మీద వెళ్ళాలి. బండి మీద వెళ్ళేటప్పుడు దీన్ని మడత పెట్టి కట్టి సుట్టి మొత్తం బండి మీద పెట్టుకొని తీసుకొని వస్తా ఉన్నారు. రోడ్లు బాగాలేదు కాబట్టి మన గుడివాడ రోడ్ లాగే ఉంటాయి బిహెచ్ఎల్లో. అక్కడ ఆ రోడ్లు బాగాలేదు కాబట్టి సైడ్ లో తగిలించుడు బండి ఏమైందంటే ఇది ఊసిపోయి కింద పడిపోయింది. మళ్ళీ బండి ఆపుకొని అర్ధరాత్రి 9 గంటలకి కిందనేమో ఒక బ్యాగ్ ఉంది, ఇంత పెద్ద బ్యాగ్ పెట్టుకున్నాడు, డ్రైవింగ్ చేస్తూ సైడ్ తగిలించినాడు. మళ్ళీ దిగి ఆ చీకట్లో ఎవరు లేదు, రోడ్ మొత్తం ఖాళీగా ఉంది, లాక్డౌన్ కదా. మళ్ళీ తీసి దాన్ని కట్టుకొని మన చుట్టుకొని దాన్ని ఏం చేస్తాను, సైడ్ లో పెడితే పడిపోతుందని చెప్పి ముందుగా పెట్టుకొని ఉన్నాను. ముందుకి ఇలా పెట్టాడు, ఇంత పొడుగుగా వచ్చింది హ్యాండిల్ మీద. అర్థమవుతుందా? బండి స్టార్ట్ చేస్తాను, వెళ్తున్నాడు, ఇలా పట్టుకొని వెళ్తున్నాడు, బాగానే వెళ్తుంది బండి స్పీడ్ గా. టైం చూస్తే 9 అయిపోయింది. 9:20కి ట్రైన్. నేనేమో 9 గంటలకి ఇంకా అక్కడే మధ్య దారిలో ఉన్నాను. ఆలోచన వస్తా ఉంది, ఏంటి సాధారణ గారు నా ట్రైన్ మిస్ చేస్తాడా ఏంటి, దీన్ని బట్టి మిస్ అయిపోతున్నా, రేపు చర్చికి వెళ్ళలేమని చెప్పి ఆలోచిస్తా ఉన్నాడు. ఎలాగని చెప్పి మెల్లిగా వెళ్తున్నాడు. స్పీడ్ గా బగాయిస్తే ఎగిరి పడిందనుకో అదొక పరిశాలు. స్లోగానే వెళ్తున్నాను కానీ సడన్ గా ఇది ఇలా ఉంది కదా, ముందుకి బ్యాగ్ లాగా ఉంది కదా, ఇలాగా బండికి ముందులా ఉంది. స్పీడ్ వెళ్తా ఉంటే ఏమవుతుంది, గాలి వస్తా ఉంది. గాలికి ఏమైంది, టక్కుమని ఇలాగ లేచి నిలబడింది. ఏమైంది, ఇంత పొడుగు పైన పొడుగు ఎంత వస్తుంది, నాకు ఇంత పైకి వచ్చింది మడత పెడతా కూడా. లేచి టక్కుమని నిలబడింది. నేను బండి స్పీడ్ లో ఉన్నా, రేట్ చేస్తా ఉన్నా. ఏమవుతుంది, యాక్సిడెంట్ అవ్వచ్చు, పడిపోవచ్చు. అదే సమయానికి కరెక్ట్ గా నా పక్కకెళ్ళి సిమెంట్ లారీ వెళ్తుంది. సిమెంట్ తిప్పుతారు కదా, ఏం ట్రక్ అది, మిల్లర్ సిమెంట్ మిల్లర్. ఆ లారీ కరెక్ట్ గా లేకపోతే నా పక్కకు వచ్చి, దాని అర్థం ఏంటి, అర్థమైన వాళ్ళు చెప్తారు. అర్థం ఏంటి, సాతాను గాడు మనని ఎప్పుడు ఎక్కడ ఎలాగా మింగుదమా అని గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా అని చెప్పి అటు ఇటు తిరుగులాడుతా ఉన్నారు అనే వాక్యము గుర్తుకు వస్తా ఉన్నది. హల్లెలూయా. చూసారా, సొంత అనుభవం నుంచి దేవుడు ఎలాగ గుణపాఠాలు మన జీవితంలో నేర్పిస్తా ఉన్నాడో. నీవు ఎప్పుడైతే దేవుని మార్గంలో వెళ్తా ఉన్నావో, దేవుని పరిచర్య కోసం వెళ్తా ఉన్నావో, దేవుని యొక్క స్పిరిచువాలిటీలో ఎదుగుతా ఉన్నావో, దేవుని రాజ్య స్థాపన నువ్వు నెరవేరుస్తా ఉన్నావో, నేననేది కాదమ్మా, మీరు కూడా నా నుంచి నేర్చుకుంటున్నారు కదా. నేర్చుకున్నప్పుడు బలపడుతున్నారా, మీకు అవుతున్నారా? బలపడుతున్నారంటే దాని అర్థమైంది ప్రార్థన జీవితంలో పెరుగుతున్నారు, పరిశుద్ధతలో పెరుగుతున్నారు, పవిత్రతలో పెరుగుతున్నారు, దేవునితో సహవాసంలో పెరుగుతా దగ్గరగా అవుతా ఉన్నారు. అంటే నన్ను ఒక్కటే కాదు కానీ మిమ్మల్ని కూడా గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామా అని చెప్పి సాతాను అటు ఇటు తిరుగులాడుతా ఉంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క కాపుదల నాకు ఉన్నది కాబట్టి, గాబ్రియేలు మిఖాయేలు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి, ఆ లారీ నా పక్కకు వచ్చిన, ఇది నాకు ఎదురుగా వచ్చి మొక్క మీద పడి నా కళ్ళు మూసేసిన, దేవుడి కృపతో బండిని అలాగే స్లో చేసుకుని ఆపేసుకున్నాను. కానీ టెన్షన్ పడిపోయి గందరగోళానికి గురైపోయి, అదే వేరే వారు నాకు తెలియదు, పిరికి వారు ఉంటే ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. ఆడు భయపడి అని చెప్పి ఊపేసినప్పుడు అయ్యే బాబాయ్ చెప్పి సడన్ ముందు బ్రేక్ కొట్టి నాకు ఏమవుతామా, బండి నడిపినప్పుడు తెలుసు, ముందు బ్రేక్ కొడితే ఏమవుతాడా, జారినట్టు ఎటు పడుతాడు, లారీ ఇక్కడ ఉంది, ముందు బ్రేక్ కొడితే ఏమవుతుంది, జారినట్టు సీదా లారీ కింద తలకాయ కొబ్బరి మొక్కలాగా పుచ్చైపోతుంది. దేవుడు కాపుదల ఉంది. వాక్యము దాన్ని నేను చేసుకుని చెప్తున్నాను, ప్రతి దానికి సమయం కలదు. హల్లెలూయా. పుట్టడానికి సమయం కలదు, చచ్చుటకు సమయం కలదు. నా సమయము ఇంకా రాలేదు కాబట్టి
పోయినసారి మా బాబు గురించి చెప్పి ఉన్నాను కదా, బాబు నన్ను వేటాడి నా ఇంటి పక్కన దూరిందని. నా ఇంట్లో దూరాల్సింది అక్కడ గాబ్రియేలు కట్టబట్టుకొని మిఖాయేలు తెలుసు కదా, సైన్యాధిపతి, యుద్ధం చేసే మన సైనికుడు మిఖాయేలు నా ఇంటి ముందు కట్ట పట్టుకొని నిలబడి ఉన్నాడు. కాబట్టి ఓ వచ్చే బాబు మిఖాయిలు తీసుకొని బాబోయ్ గాబ్రియేలు నిలబడ్డదని చెప్పి ఏమైంది, అక్కింట్లో దూరింది. దేవుడు అక్కడ కూడా నన్ను రక్షించి ఉన్నాడు. నిన్న కూడా వస్తా ఉంటే యాక్సిడెంట్ కాకుండా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, రక్షించి ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది ఏంటి అంటే ప్రతి దానికి సమయమో కలదు. హల్లెలూయా. నిజంగా ఒక విషయాన్ని నేను జరిగిన విషయాన్ని ముందు పెట్టాలని చెప్పనుకుంటా ఉన్నాను. ఒక భార్య భర్త కొత్తగా పెళ్ళయింది. భర్త గారు చూస్తేమో ఒరిస్సా ప్రాంతంలో డ్యూటీ చేస్తా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయ్. భర్త గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ భార్య కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ భార్య భర్త నిమిత్తం పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిపోయింది. సంతోషంగా ఉన్నారు. ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత పాప కూడా కావాలని కోరుకుంటారు. పాప కూడా 2 సంవత్సరాల తర్వాత దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. పాప బాబుతో కుటుంబము ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈ ఒరిస్సా ప్రాంతంలో చూస్తా ఉంటే చర్చెస్ ఉండవు. ఒరిస్సా గురించి చెప్పగానే మనకు గుర్తొస్తుంది 1990లో జరిగిన ఇన్సిడెంట్స్. గ్రామ్ స్ట్రెయిన్ ఆస్ట్రేలియాకి సంబంధించిన మిషనరీని ఒరిస్సా ప్రాంతంలో వాడి కాల్చి చంపేశాడు కదా. ఎవరాడు? సాధు సుందర్ సింగ్ ఏదో పేరు గుర్తుంది కదా అందరికి. ఆ లారీలో జీప్ లో వేసి పెట్రోల్ పోసి వాళ్ళ 2 పిల్లల్ని మిషనరీని మత ప్రచారం చేస్తారని చెప్పి పెట్రోల్ పోసి అంటించేశారు. ఎంతమంది తెలుసు? చాలా మంది తెలిసే విషయము. ఒరిస్సా అంటే అంత భయంకరమైన పరిస్థితి. ఈ రోజు కాల్చి చంపిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసా? బీజేపీలో ఎంపీ. ఈ రోజు వాడు మినిస్టర్. బీజేపీ స్టోరీ తర్వాత స్టోరీ అది. కానీ విషయం ఏంటంటే ఒరిస్సా అంత భయంకరమైన పరిస్థితి. అక్కడ చర్చెస్ లేవు, చర్చిలు లేవు. అక్కడున్న భార్యాభర్త వాక్యాన్ని వినాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ లేదా ఫేస్బుక్ ఆన్లైన్లో తప్ప చర్చిలోకి వెళ్ళడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, పరిశుద్ధంగా పవిత్రంగా బలపడుతూ ఉన్నారు. ఒకరోజు వారికి కారు మెకానిక్ షాప్ కు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 600 కిలోమీటర్ల దూరానికి వెళ్ళాలి. అంత దూరానికి వెళ్ళి మెకానిక్ షాప్ లో రిపేర్ చేయించుకున్న సమయంలో ఒక హోటల్లో దిగి ఉన్నారు. హోటల్లో పిల్లలు కూడా చక్కగా కింద ఆడుకుంటా ఉన్నారు. కారు రిపేర్ అవుతా ఉంది. సడన్ గా ఉన్న పాటున చిన్న పాప ఏడవడం ప్రారంభించింది. ఈ తల్లికి అర్థం కావట్లేదు పాప ఎందుకు ఏడుస్తుందని. ఈ పిల్ల చూస్తే తల ఇలా పట్టుకొని ఏడుస్తా ఉందంట. తల్లి ఏమో అర్థం కావట్లేదు. ఓకే కడుపులో ఏమో నొప్పి వచ్చిందేమో, వేడిగేసిందేమో అని చెప్పి లోపల తీసుకెళ్ళి మందేద్దామని చెప్పి ఆ పాపను ఆ హోటల్లో వెళ్ళి లోపల తీసుకెళ్ళి మందేద్దామని చెప్పి లోపల తీసుకుని వెళ్ళి అలాగా తలుపేద్దామని చెప్పి తలుపేసే లోపు ఈ చిన్న పాప కప్పుతా ఉంది. కళ్ళు తిరిగి అన్కాన్షియస్ పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఎవరికి అర్థం కాని పరిస్థితి. చూస్తే ఇద్దరే వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులు అంటే అనుభవం ఉన్నవారు, పెద్దవారు తెలుస్తుంది. వారు లేరు, అత్త మామలు లేరు, ఫ్రెండ్స్ లేరు, రిలేటివ్స్ లేరు, ఎవరు లేరు. హస్బెండ్ వైఫ్, పిల్లలు, ఒక కొడుకు ఒక పాప. పాప పరిస్థితి చూస్తే భయంకరంగా ఉంది. తల్లిదండ్రులుగా మనకి తెలుసా బాధ ఎంత ఉంటుందో. పిల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. దగ్గరున్న హాస్పిటల్కి వెళ్దామని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసి ఉన్నారు. డాక్టర్లు చెక్ చేసి ఉన్నారు. చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ పిల్లకి తలలో బ్రెయిన్ లో కూడా బ్లడ్ లీక్ అవుతా ఉందంట. ఏమన్నా పాప ఎక్కడ పడిపోయిందా, నెత్తికి ఏమైనా దెబ్బ తగిలిందా, లేదా ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి తల్లిని విశ్వ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. తల్లికి నోట్లకి మాట రావట్లేదు. నాకు తెలియదు కొత్తగా ఆడుకుంటా ఉంది. సడన్ గా పడిపోయి నుడుకత్తా ఉంది. అర్థం కాని పరిస్థితి. డాక్టర్లు అడ్మిట్ చేశారు, ఐసీయూలో పెట్టి ఉన్నారు. చివరికి చెప్పింది ఏంటంటే డాక్టర్లు, అమ్మా ఈ యొక్క బ్లడ్ని కానీ బయటికి తీయలేదంటే ఈ పిల్ల మేమేమి చేయలేము. ఖచ్చితంగా నీ పిల్లలు బ్రతికించుకోవాలంటే ఈ యొక్క బ్రెయిన్లోకి ఏదైతే లీక్ అవుతుంది ఆ రక్తాన్ని, చెడు రక్తాన్ని తీసివేయాలి. ఇప్పుడు తీసివేయాలంటే ఎలాగ తీస్తారు? ఖచ్చితంగా రంధ్రము డ్రిల్లింగ్ చేయాలి. డాక్టర్స్ అన్నారు కదా, అమ్మా ఒకవేళ మేము కానీ డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్లింగ్ చేసేవనుకో, డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్న నరాలు దేనికి సంబంధించిన నరాలు మాకు తెలియదు, బ్రెయిన్కి వెళ్తున్నాయి కాబట్టి ఒకవేళ ఆ డ్రిల్లింగ్ టైంలో ఏదైనా నరం ఖచ్చితంగా తెగుద్ది, పగిలిపోతుంది. ఏదైనా నరం తెగి ఆ నరం
కాదు ఎక్కడో మనకు తెలియదు. కాబట్టి ఫ్యూచర్ లో ఏమవుతుందంటే పిల్ల ఎందుకు మనకి దాన్ని హ్యాండిక్యాప్ అంటే వికలాంగులాగా అయిపోతుంది. ఇది ముందే చెప్తున్నాము. పిల్లల్ని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తాము, ఏదో ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా మేము చేస్తాము. కానీ ముందే చెప్తున్నాము, ఈ డ్రిల్లింగ్ బట్టి పిల్ల అవిటి పిల్లగా మారిపోతుంది. తల్లి అనేది నా పిల్ల బతికితే చాలు, మీరు ఏమైనా ప్రయాసము మీరు వర్క్ చేయండి అన్నప్పుడు ఆ డ్రిల్లింగ్ మిషన్ తో డ్రిల్ చేసినప్పుడు ఆ రక్తాన్నంతా తీసి పిల్లలు మళ్ళీ ఐసీలో పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఐసీలో పెడితే ఎవరిని రానియరు. ఖచ్చితంగా తల్లి తండ్రి హోటల్లో ఉండాలి, హాస్పిటల్లో కూడా ఉంచనియరు. తల్లి తండ్రి హోటల్లో ఉండి ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. తల్లి గుంటలు బాడుకుంటూ రోధిస్తా ఉంది, ప్రభువా మాకు చర్చలు లేకపోయినా కూడా అందరికీ ఉన్న చర్చిలాగా మనమందరం కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాము. అలాంటి అదృష్టం లేకపోయినా ప్రభా మేము వీడియోల ద్వారా నిన్ను వీడకుండా నీతో ప్రభా ఆ ఒక క్యాప్ రాకుండా ప్రభా నిన్ను పట్టుకొని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను కదా, నీ వాక్యాన్ని వింటా ఉన్నాను కదా, దశంభాగాన్ని ఇస్తా ఉన్నా కూడా, పరిశుద్ధంగానే ఉన్నా కదా, పవిత్రంగా ఉన్నా కదా ప్రభా. ఎందుకు నా మీ బాధ, ఎందుకే నాకు ఒక నొప్పినిచ్చాను చెప్పి ఏడుస్తూ రోధిస్తూ ప్రార్థన చేస్తా ఉందంట. హాస్పిటల్ నుంచి బాధ వచ్చింది. ఈ విధంగా నీ యొక్క కుమార్తె చేతులు ఆడేస్తుంది, కాదు పోతే కాదు ఆడేస్తుంది, బిడ్డ కొద్దిగా రికవరీ అంటే తల్లికి కొద్దిగా సంతోషం కలిగింది. వెళ్ళి చూశారు, మళ్ళీ వచ్చారు. ఓ 2 రోజులు మళ్ళీ వెళ్ళాము, రికవరీలో అంటారా ఏమంటారా అబ్జర్వేషన్. 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ కాల్ చేసిందంట, తల్లి ఒకసారి హాస్పిటల్కి రావాలి, మీతో మాట్లాడాలి. ఏమైంది రండి చెప్తాము అంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వారు చెప్పిన విషయం ఏంటంటే, నీ బిడ్డ ఏమాత్రము అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు రికవరీ అయిందని చెప్పాలనుకున్నాం, కానీ ఈ రోజు నీ బిడ్డ ఏమీ స్పర్శ లేదు, నీ బిడ్డ చనిపోయింది. ఏమైంది? బిడ్డ చనిపోయింది. నీ తల్లికి ఎక్కలేని కడుపు ఇంతగానం ప్రార్థన చేశాను, ఇంతగానం నేను ఏడుస్తూ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేశాను, ఇంత యథార్థంగా ఉన్నానే, ఇంత పవిత్రంగా ఉన్నానే, ఇంత పరిశుద్ధంగా ఉన్నానే, ఏ మాత్రం నేను దోచుకోవటం లేదు. దేవుడికి నాకు వస్తున్న దానికంటే ఎక్కువగానే సహాయం చేస్తున్నాను. ఎందుకు నాకు ఈ కడుపు పోతా అని చెప్పి గుండెలు పగిలి అంతగా ఏడుస్తుంది. ఆదరణ ఎవరిస్తారు? దేవుడే నాకు ఆదరణ అని చెప్పి గుండె పగిలిన తర్వాత దేవుడి దగ్గరకు వస్తే దేవుడు ఆదరణ ఇస్తే, దేవుడే భయభక్తులు కలిగిన జీవితాలలో కుటుంబాల్లో అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తారు? ఏడుస్తా ఉంది. అయినా కూడా యోగులాగా విశ్వాసంతో, న్యాయంతో, నీతితో, యథార్థతతో ఇంత అన్యాయం చేసినా కూడా నేను దేవుని మాత్రం విడిచిపెట్టానని చెప్పి తిరిగి ప్రార్థన చేస్తూ తన్ని ధైర్యపరచుకుంటా ఉంది. ఒకరోజు తనకు ఒక ఆలోచన వచ్చింది, చనిపోయింది ఆడబిడ్డ, తిరిగి నాకు ఒక ఆడబిడ్డ కావాలని చెప్పి తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించిందట. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు అందరికీ చెప్తా ఉంది, కానీ ఈ యొక్క టెన్షన్ తో తన హెల్త్ పాడమే షుగర్ వచ్చేసింది, బీపీ కూడా వచ్చేసింది. ఏది చూస్తే ఆఖరి 33-34 సంవత్సరాలే, చిన్న వయసులో బీపీ షుగర్ రావడం బట్టి ప్రెగ్నెన్సీ వస్తుందా? థైరాయిడ్ వస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా? ఆడవారికి తెలుసు, డాక్టర్స్ తెలుసు, థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం, కన్సీవ్ అవ్వడం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట, డాక్టర్ చెప్పాడు నీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టము. హోమియోపతి దగ్గరికి వెళ్ళింది, హోమియోపతి డాక్టర్ కూడా అన్నాడు నీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టం. ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్ళింది, ఆయుర్వేదిక్ వాడు కూడా చెప్పాడంట నీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టము, బయటికి రాలేకపోతుంది, ఆ బాధల నుంచి బయటికి రాలేకపోతుంది. ఎక్కడ చూసిన పాపం జ్ఞాపకాలే. పాప ఎంత అటాచ్మెంట్ అంటే ఆమె వంట చేస్తూ ఉంటే ఆ పాప వెనకాలే ఉండదంట. తల్లిని విడిచి పాప ఉండలేదు, పాపను విడిచి తల్లి ఉండలేదు. కుమారుడు ఉన్నా కూడా, భర్త ఉన్నా కూడా, బంధువర్గము ఉన్నా కూడా, స్నేహితులు ఉన్నా కూడా ఆ బాధలో సంతోషం మాత్రం బయటికి
లాభం లేదు. అందుకే వాక్యం అంటుంది కదా, ప్రతి దానికి సమయము కలదు. విషయం మీకు పూర్తయితే మీకు అర్థమవుతుంది. ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా అయిపోయింది, నాకు నూతనంగా ఒక కుమార్తె కావాలి. ఆ కుమార్తె ఎలాగంటే చనిపోయిన కుమార్తె ఎలాగైతే ఉందో అది పుట్టినట్టుగా అదే కుమార్తె అయితే నేను సంతోషంగా ఉండగలను. బయటికి ఈ యొక్క దుఃఖంలో నుంచి నీళ్ళకి బయటికి నేను మనోవేదన నుంచి రాగలను. అదే బిడ్డ కావాలి, అదే క్వాలిటీస్ ఉన్న బిడ్డ కావాలి, అదే రూపురేఖలతో ఉన్న బిడ్డ కావాలి, అదే డ్రిల్ చేసే మచ్చ ఉందో అదే మచ్చతో బిడ్డ ఉండాలి. ప్రెగ్నెన్సీ రావడే కష్టం అంటే ఈ తల్లి ఎలాగ ప్రార్థన చేస్తుంది, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన జీవితంలో దేవుని ఒక మాట నేను అడుగుతాను, యేసు ప్రభుని అంగీకరిస్తే మా జీవితంలో కష్టాలు రావు అని ఎక్కడైనా పాస్టర్ గారు చెప్పారా? ఏ దైవ సేవకుడైనా మీరు నమ్ముకునే ముందు అమ్మా మీరు కోటీశ్వరులు అయిపోతారు, మీకు కష్టమైన నష్టమైన మీ జీవితం మొత్తం సుఖ సంతోషాలతో 6 కాయలు 3 పూలతో లాగా ఉంటుందని చెప్పి ఎక్కడైనా దైవ సేవకుడు చెప్పాడా? ఏమని చెప్తారు? క్రీస్తు మార్గము ఇరుకు మార్గము ముళ్ళుపై నడిచినట్టు ఉంటుంది. నువ్వు బయట ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉండవచ్చు, నీకు కష్టం వచ్చినప్పుడు ఇరుకున్న ప్రబద్ధనాన్ని తప్పించుకోవచ్చు, శాంతత దొంగతనం చేసి పెట్టేసుకోవచ్చు, అవకాశం ఉన్న మోసము చేసే అవకాశం ఉన్న మోసము చేసి సంతోషం ఉండవచ్చు. ఎక్కువగా బలము దాదాగిరి పోయి ఇలా చెప్పి బాగా పెట్టుకోవచ్చు, సంతోషం ఉండొచ్చు. కానీ క్రీస్తు మార్గంలోకి వస్తే అవన్నీ మారుకోవాలి. క్రీస్తు మార్గంలోకి వస్తే ఖచ్చితంగా కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, తిట్లు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఈ తల్లి జీవితంలో కూడా అదే కష్టం వచ్చింది. ఎంత యథార్థంగా ఉన్న న్యాయంగా తీపి కోత కలిగింది. ప్రార్థన చేస్తా ఉంది. ఒకరోజు చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఈ తల్లికి కన్సీవ్ అయిందన్న ప్రెగ్నెన్సీ వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, సిటీ స్కాన్ చేయించుకుంది. సిటీ స్కాన్ చేస్తుంటే డాక్టర్ అలాగే కడుపు మీద సిటీ స్కాన్ చేస్తా ఉంటే గంట సేపు చేశాడంట. గంట సేపు చేసి డాక్టర్ అడిగింది, ఏంటి ఇంతసేపు చేస్తున్నా, ఏంటి పరిస్థితి అంటే ఆ డాక్టర్ అడిగాడు, అమ్మా ఒక్కదానికి వచ్చావా ఎవరైనా వచ్చాడు? ఆయన వచ్చాడు, మీ ఆయన వచ్చాడు, ఆయన వస్తాయి చెప్తున్నాడ. ఏమంటే కడుపులో ఉన్న బిడ్డ ఉంటే ఆగిపోయింది. ఏమైంది? ఉంటే ఆగిపోయింది. గుండె కొట్టుకోవట్లేదు, అబార్ట్ అయిపోయింది, కడుపులో మొత్తం పాయిజన్ అయిపోయింది, కడుపు మొత్తం విషం అయిపోయింది. ఇమీడియట్ గా ఏం చేయాలి? లోపల ఉన్న విషయాన్ని మొత్తం బయటికి చెత్తను తీసేయాలి. తల్లి ప్రార్థన చేస్తుంది కదా, ఏమని? నాకు ఆడబిడ్డ దేవుడు ఇస్తే కదా బయటికి రాలేదు. నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఈ తల్లి కదా, నేను చేయించుకోను, చీకలేక మీద నేను పోతానంటే డాక్టర్ అరుస్తుందట, ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు కదా విషయాన్ని బయటికి తిప్పితే నీ ప్రాణానికే రక్తం తీశారు అని తల్లికి తెలుసు. 4 రోజులు దేవుడు ఒకవేళ ఖచ్చితంగా నా బిడ్డను చంపేయాలని తీసేయాలని గుర్తుంటే నాకు ప్రెగ్నెన్సీ ఇవ్వడు కదా. ప్రెగ్నెన్సీ నాకు దేవుడు ఇచ్చాడంటే ఖచ్చితంగా నాకు దేవుడు బిడ్డను ఇవ్వబడుతున్నాడు. చచ్చిపోయిన కూడా నా దేవుడు తిరిగి జీవాయువు అని చెప్పి విశ్వాసంతో నేను తిరిగి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉన్న రాయకుండా మన ప్రాంతం నుంచి విజయవాడకి రావాలి. కాబట్టి విజయవాడకి వచ్చిన తర్వాత తిరిగి ఉదయకాలం మిమ్మల్ని ట్రైన్ ఈ ట్రైన్ పెట్టేసి సమయంలో వచ్చి రాత్రంతా విశ్వాసంతో ఫాస్టింగ్ ట్రైన్ చేస్తా ఉన్నాం. తిరిగి ఆమె చదువుకున్నప్పుడు మాస్టర్ ప్రిన్సిపల్ హాస్పిటల్లో మేము ఆల్రెడీ అక్కడ 2 times డెలివరీ కాబట్టి ఆమె అక్కడ హెడ్ నర్సుగా పనిచేస్తాం. ఆమె
దేవుడు అంటున్నాడు కదా, ఆవగింజంత విశ్వాసము మీలో ఉన్నా కూడా ఆ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే కొండ వెళ్ళి సముద్రంలో పడాలి. గట్టిగా ఆమేనరే. అంతా అయిపోయింది, నా బిజినెస్ పూర్తపడింది, లాక్డౌన్ వచ్చేసింది, ప్రజలు లేరు, నా బండి పని చేయట్లేదు, నా ఆటో పని చేయట్లేదు, నా ఆటో టైర్ పని చేయట్లేదు చెప్పి నీవు ఒకవేళ డిసప్పాయింట్మెంట్ లో ఉంటే, ఉద్యోగం లేదని చెప్పి డిసప్పాయింట్మెంట్ లో ఉంటే, నాకు ఫ్యూచర్ కనపడలేదని చెప్పి నువ్వు డిసప్పాయింట్మెంట్ లో ఉంటే, నా యేసయ్య అంటున్నాడు కదా, నీవు ఒకవేళ ఉపవాసంతో ప్రార్థన చేసే నీ మృతమైన పరిస్థితుల్లో జీవులను మొలిపించే బాధ్యత నాది. గట్టిగా స్తోత్రం చెప్తాము. దేవుడికి మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, దేవుడిని మనం అడగాలి, దేవా నీవు నా సిచ్యువేషన్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వదు. హల్లెలూయా. దేవుడికి ఏం చెప్పొద్దు, మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ప్రభా ఇట్లా ఉంది, ప్రభా ఇది నా పరిస్థితి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. దేవుడిని మనం అడగాల్సింది ఏంటంటే, దేవా నీవు నా ఒక జీవితంలో ఇన్వాల్వ్మెంట్ అవ్వు. గట్టిగా స్తోత్రం చెప్తాము. ఏమని చెప్పాలి? దేవా నీవు నా జీవితంలో ఇన్వాల్వ్మెంట్, అంటే తెలుగులో ఏమంటుందని, నా యొక్క జీవితంలో నువ్వు తోడుగా ఉండవు, కల్పించుకుంటారా? ఇన్వాల్వ్మెంట్ కల్పించుకో, నా జీవితంలో నువ్వు కల్పించుకో, నా సిచ్యువేషన్ నువ్వు కంట్రోల్లోకి తీసుకో, నా సిచ్యువేషన్ నువ్వు హ్యాండిల్ చేయి. నేను హ్యాండిల్ చేయడం కాదు, కానీ నీవేం చేయాలి, నా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయని చెప్పి మనం దేవుడు ఏం చేయాలి, ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి అడిగితే, దేవుడు మన జీవితంలో ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ అవుతే మన ఒక సిచ్యువేషన్ బ్లాక్ అండ్ వైట్ గా ఇలా ఉన్నది ఇలాగా మారిపోతుంది. గట్టిగా స్తోత్రం చెప్తాము. ఈ తల్లి గారు ఎప్పుడైతే అలాగా ప్రార్థన చేసిందో, ఆ గుండె బతుకుతా ఉంది, పిల్ల పెరుగుతా ఉంది కడుపులో. ఈ విషయమే ఎప్పుడుదంటే 3 నెలల స్కానింగ్, ఎప్పుడుది 3 months ఉన్నప్పుడు ఆ బిడ్డ స్కానింగ్ గురించి చెప్తా ఉన్నాను. 9 months వచ్చింది. 9 months తర్వాత తిరిగి డెలివరీ డేట్ వచ్చినప్పుడు డెలివరీకి వెళ్ళాలి కాబట్టి తిరిగి సిటీ స్కాన్ కి మళ్ళీ వెళ్ళినప్పుడు సిటీ స్కాన్ చేస్తే ఆ డెలివరీ టైంలో బిడ్డ లోపల డాక్టర్ మళ్ళీ చెప్తాడు కదా, ఈ విధంగా బిడ్డ లోపల స్పర్శ లేదు, బిడ్డ లోపల కదలిక లేదు, బిడ్డ నాకు తెలిసి చనిపోయాడేమో, గుండె అయితే కొట్టుకుంటుంది కానీ బిడ్డ కదలట్లేదని చెప్పి డాక్టర్ మళ్ళీ పంపించాడు. కష్టమా, పుండు మీద కారం చల్లడం అంటే ఇదేనేమో, ఆల్రెడీ బాధలో ఉంది, కొద్దిగా లోపల పులకరించింది, దేవుడు ప్రెగ్నెన్సీ ఇచ్చాడని చెప్పి పులకరించింది కదా, సంతోషం అనుకునే సమయంలో తిరిగి మళ్ళీ ఏమైంది, దుష్టుడు మళ్ళీ కారణం చల్లాడు, బిడ్డ చచ్చిపోయాడని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసింది. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, లోపల నుంచి విశ్వాసంతో సంతోషాన్ని పులకరించి మళ్ళీ హార్ట్ బీట్ కొట్టుకుంటున్నాడు చేశాడు. హార్ట్ బీట్ కొట్టుకుంటుంది కదా అని చెప్పి డెలివరీ టైంకి వెళ్తే, డెలివరీ టైంలో సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్ లో మళ్ళీ డాక్టర్ చెప్తున్నాడు, నీ బిడ్డలో స్పర్శ లేదు, ఆగిపోయింది. మళ్ళీ దుఃఖము, మళ్ళీ బాధ. డాక్టర్ అంటున్నాడు కదా, ఈ హాస్పిటల్ అయితే నేను డెలివరీ చేయించుకోలేను, ఎందుకంటే నీకు థైరాయిడ్, షుగర్, బీపీ ఉంది, రేపటినాడేదని చెప్తే మా మీదకి వస్తుంది, నేను అడ్మిట్ చేసుకోలేము, అడ్మిట్ చేసుకోవాలంటే నువ్వు ఆ థైరాయిడ్, బీపీ నార్మల్ ఉందని చెప్పి రిపోర్ట్లు తీసుకోవాలని చెప్పి డాక్టర్ కూడా తీసుకోలేదంట. ఏం చేయాలో మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ గుర్తు చేశాడు. ఈ పాత హాస్పిటల్లో ఒక నర్స్ ఉండేది కదా, అక్కడికి వెళ్ళి వచ్చి గుర్తు చేస్తే తిరిగి నర్స్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఆ నర్స్ అనిందంట, అక్కడక్కడే మాట్లాడుతాను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఒకటే మాట్లాడినాడు, డెలివరీ టైం వచ్చేసింది కాబట్టి థైరాయిడ్ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏ రోగం ఉన్నా బిడ్డను బయటికి తీసాడు. బిడ్డ బతుకున్నా చనిపోయిన ఖచ్చితంగా బిడ్డనైతే తీసాడు. ఏదో అయితే తల్లికి బిడ్డకి తగ్గి ప్రాబ్లం అయిపోతుందని చెప్పి ఆ డాక్టర్ ఇమీడియట్ ఆపరేషన్ చేయాలని చెప్పి తక్కువని ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటికి తీశారంట. అమెరికాలో, యుఏఈలో, బయట దేశాల్లో అయితే నాకు ముందుగానే 3 months ప్రెగ్నెన్సీ అప్పుడే టెస్ట్కి వెళ్తే 3 months అప్పుడే మాకు చెప్పేశారు, మగ బిడ్డ, ఆడబిడ్డ. బయట దేశంలో చెప్పేస్తారు. బయట దేశాలు ఎలా ఉంటుందో ఆపరేషన్ చేయడానికి హస్బెండ్ లేదా తల్లిని లోపల పంపిస్తారు. అక్కడ ఆపరేషన్ చేస్తుంటే నువ్వు చూస్తూ ఉండొచ్చు, లేదా వీడియో తీసుకుంటూ ఉండొచ్చు, ఆప్షన్ ఉంది బయట దేశాలు. నాకు అక్కడ ఆప్షన్ ఉండే కానీ కరోనా టైం కాబట్టి నన్ను లోపలికి ఆపరేషన్ చేయడానికి రానియలేదు దుబాయ్. ఇండియాలో ఆపరేషన్ చేయడానికి ఎవరిని రానియారు. ఇండియాలో ఒక పిల్ల, ఆడపిల్ల అనేది కూడా
కానీ తల్లి ప్రార్థన చేస్తుంది ఎవరి గురించి? ఆడబిడ్డ గురించి. ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయింది. బిడ్డ బయటకు వచ్చిందా? బిడ్డ బయటకు వచ్చింది. బిడ్డ కై అన్నదా? కై అని ఏడుస్తా ఉంది. బిడ్డ బాగుంది. ఇప్పుడు ఏంటి ప్రార్థనకి జవాబుగా ఆలోచన? దేవుడిని అడిగిన దేవుడు ఇస్తాడా అనేది చూస్తా ఉంది. డాక్టర్ అడిగింది, డాక్టర్ ఆడబిడ్డేనా? డాక్టర్ అన్నాడు, అవును తల్లి ఆడబిడ్డే. గట్టిగా స్తోత్రం చెప్తాం. అందరికి సంతోషంగానే ఉంది ఇంత ఉంటే, కానీ తల్లికి సంతోషంగా లేదు. ఎందుకు? ఆడబిడ్డ కావాలనేది ఆడబిడ్డ వచ్చింది. ఓకే, రెండోది అడిగింది తల్లి ఏంటి? అదే ఆడబిడ్డ మచ్చతో పుట్టాలి. డ్రిల్లింగ్ చేసిన మచ్చతో పుడితే పోయిన అదే బిడ్డ తిరిగి కవలగా వచ్చిందని చెప్పి నాకు మనోవేదన తగ్గిపోతుంది. ఇమీడియట్ గా డాక్టర్ బిడ్డని ఇవ్వండి. బిడ్డను తీసుకుంది. ఈ ఎన్నికలు ఉంటే ఎన్నికలు తీసింది. అలా చూడటమే ఎవరికి మచ్చ ఉంది. గట్టిగా చూడటం చెప్తాము. ఆ డాక్టర్ ముందే చెప్పాడంట, అమ్మా నీకు థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది కాబట్టి బిడ్డలో ఒక స్పర్శ లేదు కాబట్టి ఏదో ఒక తేడాతో బిడ్డ ఖచ్చితంగా పుడతాడు. బిడ్డ బాగానే ఉంటుంది కానీ ఏదో ఒక తేడా ఉంటుంది, ఏదో ఒక లోపం ఉంటుంది అని చెప్పి డాక్టర్ ముందే చెప్పాడంట. ఆ లోపమే మచ్చగా వచ్చిందని చెప్పి డాక్టర్ గట్టిగా స్తోత్రం చెప్తాము. మచ్చతో పుట్టాలని చెప్పి తల్లి అడుగుతుంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆ తల్లిలో ఒక లోపాన్ని పెట్టాడు. ఏంటది? థైరాయిడ్, షుగర్, బీపీ పెట్టి ఉంటాడు. ఇది నుంచి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, మనము దేవుణ్ణి ఒక విషయాన్ని అడుగుతున్నప్పుడు ఆ విషయము నెరవేర్చబడాలి అంటే, ఆ విషయము అచ్చు గుద్దినట్టుగా మన జీవితంలోకి రావాలి అంటే కొన్ని మన జీవితంలో పరిణామాలు ఖచ్చితంగా జరగక మానవు. మచ్చ కావాలని చెప్పి తల్లి అడిగింది కాబట్టి తల్లికి ఏం కావాలి? థైరాయిడ్ రావాలి. మచ్చ లేకపోతే ఆడబిడ్డే చాలా చెప్పడితే తల్లికి థైరాయిడ్ వచ్చేదా? మచ్చ రావాలి. ఈ థైరాయిడ్ నుంచి డిఫాల్ట్ ఒకటి జరగాలి. ఆ డిఫాల్ట్ వల్ల మచ్చ ఏర్పడాలి. అప్పుడు ఆ బిడ్డ బయటికి రావాలి. మన జీవితంలో కూడా ఒకటి మనం అడుగుతున్నాము అంటే ఖచ్చితంగా అదే మన జీవితంలో రావాలి. అంటే మన జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, వేదన, రోదన రావాలి. హల్లెలూయా. థైరాయిడ్ ఉన్నప్పుడు తల్లి ఏడ్చిందా? బాధపడిందా? బాధపడింది. ఇక థైరాయిడ్ వచ్చింది. కొద్దిగా బిడ్డకి మించింది 90% బాధ ఉంటే ఓ 10% 2% అయినా థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ వచ్చేసింది, నా ఆరోగ్యం క్షీణించిపోతుంది, మన ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దీని నుంచి నా బిడ్డకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి బాధ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇదంతా అండర్వెంట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బిడ్డ బయటికి వచ్చిందో ఆ బిడ్డని చూడగానే అన్ని మర్చిపోయిందంట. గట్టిగా స్తోత్రం చెప్తాము. తల్లి సంతోషంగా ఉన్నా బిడి, కానీ తల్లి సంతోషంగా లేదు. ఎందుకు? అడిగిందాలో ఒక నెరవేరింది ఏంటి? ఆడబిడ్డ. అడిగిందాలో ఒక నెరవేరింది ఏంటి? మచ్చ. అడిగింది మూడోది ఏంటి అంటే సేమ్ అచ్చు పుట్టినట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఆ సాక్ష్యం నేను చూశాను. చూస్తే ఆ బిడ్డను చూపెడితే సేమ్ అంత ముందు బిడ్డ 18 months పిల్ల ఏదైతే ఉందో అచ్చు పుట్టినట్టు ట్విన్స్ అదే బిడ్డ సేమ్ అలాగే ఉన్నాడు. అచ్చు పుట్టినప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. తల్లి సంతోషంగానే ఉన్నారు కానీ తల్లి సంతోషంగా లేదు. ఎందుకు? ఇంకోటి అడిగింది తల్లి. నాలుగోది ఏంటి? సేమ్ క్వాలిటీ, అదే క్యారెక్టర్. ఆ బిడ్డ ఎలాగైతే ప్రవర్తిస్తుందో అదే ప్రవర్తన ఉన్న బిడ్డ అయితే నేను సంతోషంగా ఉంటానని చెప్పి 4 విషయాలు దేవుడు అడిగినప్పుడు ఆ పిల్ల పెరుగుతున్న కొద్దీ ఆ అంతకుముందు ఉన్న పిల్ల ఏ విధంగా అయితే ఎక్కువ చెప్పులు ఇష్టమంటే ఆ పిల్లకి ఇప్పుడు ఎలా చెప్పుకునేది. ఎవరైనా ఏడుస్తే వెళ్ళి ఏడవద్దని చెప్పి కన్నీరు తుడిసేది. అమ్మని ఎక్కడి నుంచి పట్టుకునేది. అలాగే ఈ పిల్ల కూడా చెప్పులంటే ఇష్టము. ఎవరైనా ఏడిస్తే కన్నీరు తుడ్చడం, తట్టుకోలేకపోవడము, అమ్మని ఎక్కువ పట్టుకొని ఉండడము, అమ్మతోనే అటాచ్ ఉండడము, అరవడము, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ బిడ్డ పైకి వెళ్ళింది అలాగ పైకి కిందకు వచ్చినట్టు ఏముందంటే గట్టిగా స్తోత్రం చెప్తాము. ఇప్పుడు ఈ తల్లికి సంతోషం ఉంది. ఆమేన్. ప్రతి దానికి సమయము కలదు అనే విషయం ఎందుకు చెప్తున్నానంటే, పుట్టడానికి సమయం కలదు, చావడానికి కూడా సమయం కలదు. దేవుడి యొక్క ఆశీర్వాదం మన జీవితంలోకి రావడానికి కూడా సమయం కలదు. గట్టిగా స్తోత్రం చెప్తాము. ఎలాగ ఆశీర్వాదం, దేవుడి యొక్క ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుందంటే
ఉందంటే బైబిల్ గ్రంథంలో ఏలియా అనే ప్రవక్తని మనం చూస్తూ ఉంటే ఏలియాని శత్రువులు తరుముచున్నప్పుడు, రాజు తరుముచున్నప్పుడు ఏలియా పారిపోతూ దేవుడు ఒక చోట దేవుడు ఏలియాని అడిగినప్పుడు, ఏలియా దేవుడిని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఒక నది ఉంది, ఆ నది దగ్గర నువ్వు దాచుకున్నాడు. అక్కడ దాచుకొని అక్కడ ఉన్న నది నీళ్ళు తాగుతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు తిండి కోసం ఆలోచన కలిగినప్పుడు దేవుడు అని ఉన్నాడు, ఏలియా నీవు సారాపేట్ అనే ఒక విలేజ్ ఊరి ఉంది, ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాలింటికి నువ్వు వెళ్ళు అని చెప్పి ఉన్నాడు. ఏలియా ఎప్పుడైతే ఒక విధవరాలింటికి వెళ్ళి ఉన్నాడో ఆ విధవరాన్ని చూసినట్లే కట్టలు ఏరుకుంటా ఉంటే అమ్మా కొద్ది నీళ్ళిచ్చింది కదా, ఆకలి అవుతుంది, ఆహారం అంటే పెట్టు అంటే ఆ ముసలామ విలువ అయింది. నేను మా ఇంట్లో నేను నా కొడుకు తినేంత పిండి అంత నూనె ఉంది, ఇది తిని యొక్క సాయంత్రం చేద్దామని చెప్పి ఆలోచనలు ఉన్నాము. దైవ సేవకుడు కాబట్టి నేను నీకు పెడతానని చెప్పి ఇమీడియట్ గా ఎప్పుడైతే దైవ సేవకుడికి పెంచుకున్నాడో అందరికీ తెలిసిన సబ్జెక్ట్ ఏది. కానీ ఈ సందర్భంలో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆశీర్వాదానికి సంబంధించిన విషయాన్ని నేను మీకు అర్థమయ్యేటట్టుగా ఈ విషయాల నుంచి మీకు చెప్తాను. ఎప్పుడైతే దైవ సేవకుడికి పెట్టి ఉందో ఏం జరిగింది అందరూ తెలుసు. నూనె తరగలేదు, పిండి పోలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చుట్టుపక్కల వీరింటి నుంచి అమ్ముకొని బిజినెస్ చేసుకొని లైఫ్ లో చనిపోయేలా బతికారు, అందరికి తెలిసిన విషయం. కానీ ఎప్పుడైతే ఈ తల్లి దాని నుంచి తాను సహాయం చేస్తూ తనంతా తన ఒకటి ఇచ్చిందో, దేవుడి సేవకుడికి సేవ చేస్తూ ఇచ్చిందో, సర్వీస్ ఇచ్చిందో, ఆహారం ఇచ్చిందో, తన కుమారుడు బలహీన పడిపోయి ఉన్నాడు. తల్లి అంటుంది కదా, నీవు నా ఇంట్లోకి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చావనుకుంటే శాపాన్ని గారికి వచ్చావా? నా కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు అంటే నీ కుమారుడు ఎక్కడ అని చెప్పి ఆ కుమారుని పట్టుకొని పైన పెద్ద మీదకి తీసుకెళ్ళి పడుకోబెట్టి కుమారు మీద పడుకొని ప్రార్థన చేసి ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేసినాడంటే, ప్రభువా నువ్వు పంపింది కుమారుని చంపడానిక, నా నుంచి కుమారునికి హాని జరగకూడదు. ఈ తల్లి నాకు చేస్తుంది బట్టి ఈ కుమారుడు ఖచ్చితంగా బ్రతకాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడి శక్తికి కుమారుడు బ్రతికి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాము. దీని నుంచి మనం నేర్చుకుంటుంది ఏంటి అంటే, ఎప్పుడైతే దేవుని సేవకునికి, ఎప్పుడైతే దేవుని పరిచర్యకి, ఎప్పుడైతే దేవుని కోసము ముందడుగు వేసిందో తన ఇంట్లో ఆల్రెడీ ఒక సమస్య ఉంది. అవునా? ఏంటి ఆ సమస్య అంటే, ఇంట్లో తినడానికి తిండి లేదు, ఇంట్లో ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, కుమారుడి యొక్క ఆరోగ్యము పాడైపోయి ఉంది. ఒకవేళ ఈ స్త్రీ నేనెందుకు ఇస్తా, నేను ఇవ్వను, దేవుడు గొప్పవాడు కదా, నీకు ఎవరి నుంచో పంపిస్తాడు, ఎవరో ఒకరు వచ్చి నీకు సాయం చేస్తాడు అని చెప్పి ఈ ఆహారం ఒకవేళ పెట్టకుండా ఇంట్లోకి ఆహ్వానించడం అంటే కుమారుడు బ్రతికేవాడా? అందరికీ తెలిసింది, చిన్నప్పుడు నేర్చుకుంటుంది అంటే పిండి నూనె. ఇదే కదా మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి పిండి విసుకుడు, నూనె తరగలేదు, పిండి తరగలేదు, చుట్టుపక్కల. దాని తర్వాత జరిగింది ఏంటంటే కుమారుడు బ్రతికాడు. హల్లెలూయా. ఈరోజు నేను రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నాను. ఏలియా లాగా, ఎవరిలాగా ఏలియా లాగా వస్తున్నాను. ఎవరి దగ్గరికి? మీ అందరి దగ్గరికి వస్తా ఉన్నాను. దేవుడు నన్ను పంపించి ఉన్నాడు ఏలియా లాగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి, వర్తమానముతో దీవెనలతో బలపరచడానికి, దృఢపరచడానికి దేవుడు నన్ను ఏలియా లాగా మీ దగ్గరికి పంపించి ఉన్నాడు. ఏలియా విధవరాల దగ్గరికి, విధవరానికి అవసరం ఉంది కాబట్టి ఏలియా వస్తే, మీకు వర్తమానం అవసరం ఉంది, దీవెన అవసరం ఉంది, ఆశీర్వాదం అవసరం ఉంది కాబట్టి దైవ సేవకుడిగా నేను వచ్చి ఉన్నాను. చూడండి, పొందన నేను ఏలియా ఇద్దరం వస్తా ఉన్నాం ఒక ప్రదేశానికి. మీకు అవసరం ఉంది, అక్కడ ఉన్న విధవరానికి కూడా అవసరం ఉంది. బైబిల్ రియల్ని పోల్చుకొని చూస్తే ఏలియాకి ఆహారం కావాలి, ఎవరో కదా చెప్పాలి, ఆహారం కావాలా? ఏలియా కొద్దిగా ఆహారం. నేను దైవ సేవకుడిగా వస్తున్నాను, నాకేమవసరం ఇప్పుడు? ఆహారం ముందు అక్కడి నుంచి కావాలిగా, నాకు ఆహారం ఏర్పాటు అవసరం కావాలి.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి మార్నింగ్ భోజనం కూడా అవసరమా కాదు. ఏలియాకి ఆ ఒక విధవరాలు సహాయం చేయడం బట్టి మంచి జరిగిందా చెడు జరిగిందా చెప్పాలి. మంచి జరిగింది. దైవ సేవకుడిగా ఇప్పుడు నాకు మీరు చేసే సేవ మీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తుంది అనుకుంటున్నారా? లేకుంటే ఇక్కడ కాకపోతే 100 రూపాయలు పెట్రోల్ వేస్ట్, మన ఒక 100 రూపాయలు పెట్రోల్ వేస్ట్, 200 పెట్రోల్ వేస్ట్, ఒక్క ఆ బండి కొత్త బండి వేస్ట్, పొద్దున్నే సైడ్కి ఉండాలి అని చెప్పి అనుకుంటే మాకేదో ఒక పడుతుంది అనుకుంటే లేకుంటే ఆ ఒక్క పిలిచి ఆ పైకి ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారా? అర్థమవుతుందా? పోల్చిన ఆశీర్వాదాన్ని ఎలాగా పొందుకోవాలి అని అంటే కొన్ని విషయాలు మనం చూస్తే ఈ తల్లిని మనం చూసినట్లయితే ప్రార్థన 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 విశ్వాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాల ప్రార్థన, ప్రార్థన 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 చేసి చివరికి బిడ్డను పొందుకుంటుంది. విధవరాన్ని చూసినట్లయితే ప్రార్థన తల్లిగా చేయలేదు. విధవరాల గురించి ఆ పరిస్థితి దేవుడికి తెలుసు కాబట్టి దేవుడే విధవరాల దగ్గరికి పంపించి ఉన్నాడు. చెప్పాడు, ఏదంటే నేను నీ గురించి ఒక మనిషిని ఏర్పాటు చేస్తాను, వెళ్ళి తిరిగిపోతాడు. మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలని కొన్నిసార్లు ప్రార్థన అవసరము. మన జీవితంలో మన పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు, ఆ పరిస్థితులు గందరగోళంగా తిరుగుతున్నప్పుడు సీదాగా పోవచ్చు, ఇలాగ పోతుంది అనుకో. ఆ ఇలాగ పోతుంది సీదా అంటే ప్రార్థనతో పాటు కొన్నిసార్లు దేవుని సేవ చేయడం కూడా అవసరమే. గట్టిగా స్తోత్రం చెప్తాము. ఇప్పుడు నేను చూస్తాను, వచ్చే వారం నుంచి రాత్రి నుంచి ఎంతమంది పోటీ పడతాను. అనుకుంటారో లేకుంటే ఆశీర్వాదం అనుకుంటారో, నాకు దొరికాడు కూడా ఒక ఏరియా, ఈ ఏరియా పార్టిసిపేట్ చేసుకున్న జీవితాలకు ఆశీర్వాదం వస్తుందని చెప్పి నీకు అర్థమవుతే సాయంత్రం కనపడతాయి ఎంతమంది పోటీ పడతారు. ఇంత పట్టుకొచ్చినా నేను తినలేను. 10 బండ్లు వేసుకొని వస్తుంది, 10 బండ్ల మీద కూర్చోలేదు. మీ జీవితంలో ఆశీర్వాదం ఏరియాలాగా రావాలంటే ప్రార్థన చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్లో మీ ఇంట్లో సరుకులు నిందాలంటే బయట చెప్పినట్టుగా దశభాగాన్ని పాటించాలి. దానికి తోడు అద్భుతాలు కూడా జరగాలంటే ఏరియాకి ఒక విధవరాలు ఎలాగైతే సహాయపడిందో, ఆహారం పెట్టిందో, సర్వీస్ ఇచ్చిందో, అదే విధంగా దైవ సేవకులైన వారికి ఎప్పుడైతే మీరు సేవ చేస్తారో మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. అందుకే అంటున్నాను, మన వాక్యాంశము ప్రతి దానికి సమయము, అందులో ఆశీర్వాదము ఆ ఒక విధవరాలిలోకి ఆ సమయానికి రావాలి కాబట్టి, ఏలియా తరమబడాలి కాబట్టి, రాజులు కత్తులు కర్రలు పట్టుకొని ఏలియా వెంబడి పడుతున్నారు కాబట్టి, చంపుతున్నారు కాబట్టి, ఆ సమయం వచ్చేదాకా ఆ ఒక విధవరాలి కుమారుడు పెట్టి మీద అలాగే పడుకొని ఉన్నాడు. ఈ విధవరాలు ఆశీర్వదించబడాలి కాబట్టి ఏలియా వెంబడి ఎవరు పడుతున్నారు? సైన్యం పడుతుంది. సైన్యం పడితేనే ఏలియా పారిపోతాడు. ఏలియా పారిపోతే ఒక నది దగ్గర దాక్కుంటాడు. నది దగ్గర దాక్కున్నప్పుడు ఆహారానికి ఆకలి ఉంది కాబట్టి మొరపెట్టుకుంటాడు, ప్రభావ నాకు ఆహారం ఎలాగంటే దేవుడు అంటాడు అక్కడ విధవరాలు దేవ దగ్గరికి వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? దేవుడి యొక్క సీక్వెన్స్ మ్యాపింగ్ ఏ విధంగా ఉంటుందో. దైవ సేవకులను కూడా వారి జీవితంలో ఆశీర్వాదం కావాలంటే దైవ సేవకులను కూడా పరిగెత్తిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మీరు దైవ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం కాదా? ఇప్పటి వరకు మనం విన్నది నేర్చుకున్నది అదే. ఏమైనా అయితే అయ్యారా పంపైకి అదైపోయింది, అయ్యారా మా ఇంట్లో అదైపోయింది, అయ్యారా అని చెప్పి సంఘంలో పరిగెడతా ఉంటారు. అందరికి తెలిసిన విషయం ఏవా అవునా కదా? ఎంత అందరూ పరిగెడతారు ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ అయ్యారు పోతుంది, అయ్యారా దూరం ఉంటాయి గారు ప్రార్థన చేయండి, అయ్యారు ఐసీలో అయ్యారు హాస్పిటల్, అయ్యారు మా ఇంటి ఇబ్బంది, అయ్యారు ఇల్లు కట్టు, అయ్యారు మాకు డబ్బులు రావు, అయ్యారు మా పోలీస్ కేసు, అయ్యారు యాక్సిడెంట్ ఫోన్ చేస్తారా, అయ్యారు పరిగెడతా ఉంటారు. అవునా కదా? ఈ రోజు కొత్తగా
నూతనంగా విన్నది ఎప్పుడు వినది నేర్చుకుంటుంది ఏంటంటే అయ్యగారినే మీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తాను. అయ్యగారు మనిషే, అయ్యగారు పరిగెత్తుకొస్తే ఏం జరగదు. కానీ ఏలియా లాంటి అయ్యగారు పరిగెత్తుకుంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా భూకంపమే. గట్టిగా స్తోత్రం చెప్తారు. దాని అర్థం ఏంటి అంటే అభిషేకుడు ఎప్పుడైతే నీ ఇంట్లో అడుగు పెడతారో నీ ఇంట్లో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ కానీ రేషన్లు కానీ కరగబోతుగా గట్టిగా స్తోత్రం చెప్తాము. అందుకే కదా ప్రతిసారి చెప్పేది మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి అనేది. ఎందుకు? అభిషేకులు ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెడతారో బైబిల్లో ఒక వాక్యం ఉంది కదా, నువ్వు పొలంలో అడుగు పెడితే పొలము ఆశీర్వదించబడుతుంది, ఆ గడపలో అడుగు పెడతా గడప ఆశీర్వదించబడుతుంది, ఆ ఇంట్లో అడుగు పెడతా ఇల్లు ఆశీర్వదించబడుతుంది, ఆ ఊర్లో నువ్వు అడుగు పెడతా ఊరు ఆశీర్వదించబడుతుంది. అది ఎవరి గురించి? ఏలియా లాంటి అభిషేకుల గురించి గట్టిగా స్తోత్రం చెప్తాము. విధవరాలింట్లో సమయం వచ్చింది, సందర్భం వచ్చింది. దేవుడు విధవరాల్ని ఏలియా దగ్గరికి ఎత్తుకుంటూ పరిగెత్తేటట్టు చేయలేదు. కానీ ఏలియానే విధవరాలు ఎక్కడ ప్రభు అని చెప్పి అడిగి తెలుసుకొని వెళ్ళేటట్టు దేవుడు చేసినాడు. గట్టిగా స్తోత్రం చెప్తాము. అదే దేవుడు ఏలియాకి ఇంకను ఆ విధవరాల తర్వాత మళ్ళీ ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకను ఆకలితో ఉంటే దేవుడు కాకోలను చేత ఆహారాన్ని పంపించి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తావా? మనం ఇప్పటిదాకా వినింది చిన్నప్పటి నుంచి సంఘాల్లో వింటా వస్తుంది ఏంటో తెలుసా? కాకోల చేత దేవుడు ఆహారాన్ని పంపించాడు అనేది వింటాం. కానీ దాన్ని పూర్తిగా చదివితే పొద్దున కాకులు ఆహారం తీసుకొని వచ్చాయి, సాయంకాలం అమ్మని కూడా కాకులు ఆహారాన్ని తీసుకొని వచ్చాయని చెప్పి వాక్యం చెప్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తాం. పొద్దున దేవుడు ఏలియాకి ఆహారం పంపించాడు, సాయంత్రం కూడా దేవుడు ఏలియాకి ఆహారాన్ని పంపించాడు. ప్రియమైన సంగమా, నీవు ఒకవేళ వివరాలాగా దేవుడికి నచ్చినట్టుగా ఉంది, మనం నచ్చినట్టుగానే సబ్జెక్టులకు నేను వెళ్ళాను. డెప్త్లకి దేవుడికి నచ్చినట్టుగా అంటే ఎలాగ ఉండాలనే సబ్జెక్టులకు మనం వెళ్ళాను. నచ్చినట్టుగా మన టాపిక్ వెళ్ళిపోతే నచ్చినట్టు పరిశుద్ధత, పరిశుద్ధత అంటే పవిత్రత, నిష్కలవంతంగా నిష్కలవంతురాలిగా అంటే మళ్ళీ 10 ఆజ్ఞలు ఆ సబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది. తాగొద్దు, దొంగతనం చేయొద్దు, ఆ సబ్జెక్ట్ మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఈ అన్నిటికీ ఒక మాటగా నేను ఏం చెప్తానంటే దేవుడికి నువ్వు నచ్చినట్టుగా ఉంటే ఎలా ఉండాలి? దేవుడికి నచ్చినట్టుగా ఉంటే దేవుడే కాకోల చేత ఆహారం పంపించగా నీకు సహాయం పంపిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్తాను. ఆ సమయం వచ్చినప్పుడు నీ జీవితంలోకి ఆశీర్వాదం పరిగెత్తుకుంటూ గట్టిగా స్తోత్రం చెప్తాము. ప్రతిదానికి చెప్పాలి, ప్రతిదానికి సమయం ఉంటుంది. ఈ రోజు నీ పరిస్థితులు చూసుకున్నావు బాధపడతా ఉన్నావేమో, నీ సిచ్యువేషన్ చూసుకుంటూ చింతిస్తా ఉన్నావేమో. ఏంటి నా పరిస్థితి మారట్లేదు, నేను ఎంత చేస్తున్నా మారట్లేదు, దేవుడి సేవ కోసం పరుగులు తీస్తున్నా అయినా మారట్లేదు, కానుకలు ఇస్తా ఉన్నాను, టైట్గా ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, బిజినెస్ లేకపోయినా, ఏదో విధంగా కానుక ఇస్తా ఉన్నా, నా పరిస్థితి మారట్లేదు. ఈ పరిస్థితి మారాలి అంటే ఏలియా విధవరాలి దగ్గరికి రావడానికి ఎంత టైం పట్టిందో ఆలోచించండి. ఏలియా రాజుతో కొట్లాడాలి, రాజు కొట్లాడాలి, రాజు సైన్యాన్ని పంపించాలి, కత్తులు కర్రలు పట్టుకొని ఏలియా కొట్లాడాలి, ఏలియా పాలు తీసి పారిపోవాలి, ఆ నది దగ్గర దాక్కోవాలి, నది దగ్గర దాక్కోవాలి, ఆకలి ఆకలి దేవుడు పంపించాలి, దేవుడు అక్కడికి అని చెప్పి సరే ప్రార్థిస్తుందా అవుతుందా? సమయము మనం నేర్చుకుంటుంది ఏంటి? ప్రతి దానికి సమయం కలదా? ఇక చదివించాడు. పుట్టడానికి సమయము, చావడానికి సమయము, నవ్వడానికి సమయము, ఏడవడానికి సమయము, కౌగలించుకోవడానికి సమయము, కౌగలించుకోవడానికి తీసుకోవడానికి కూడా సమయమా? ప్రతి దానికి సమయం ఉన్నది. ఇది తెలియకుండా తొందరపడి నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను జీవితంలో ఏం జరుగుతుంది అని చెప్పి అని చెప్పి అరిసేసి దేవుని వాళ్ళు మనం విడిచిపెట్టామనుకోండి, తర్వాత మన చేతుల్లోకి వెళ్ళి ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పరిస్థితి అయిపోతుంది. ఆ తల్లి జీవితంలో ఒక బాధ వెళ్ళిపోయిన
ఉండొచ్చు. అది ఎందుకు జరిగిందో మనకి తెలియదు. ఒక మాట అయితే చెప్తాను, బైబిల్ గ్రంథం ఏంటంటే అకాల ఫలాలు రాలిపోవును అని చెప్పే మాట. ఏంటది? అకాల ఫలాలు రాలిపోవును. అకాల ఫలాలు అనే దాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? బిడ్డలు. అలాగా దాన్ని తెలిసిన వాక్యం వింటా ఉన్నాం. అకాల ఫలాలని దేవుడు బిడ్డలతో పోలుస్తా ఉన్నాడు. అంటే బిడ్డలు అకాలంగా రాలిపోతారు. అంటే చెట్టుకు వచ్చి చేయికి వచ్చినప్పుడు పెరిగాడు కదా, తండ్రికి సపోర్ట్ ఉంటాడేమో అంతలోనే చేయికి వచ్చినప్పుడు మాత్రం పెరిగేద్దా ఉన్నాం. అకాల ఫలాలు చెట్టుకు వచ్చిందమ్మ, కాయ పూసింది, తిందాము, అమ్ముకుందాము, కాయ వస్తుంది, పంట వస్తుంది, బిజినెస్ వస్తుంది, డబ్బులు వస్తాయి. మనకి తక్కువ రాలిపోయేదనుకో పాడైపోయింది, నష్టం. అలాగా దేవుడు బిడ్డల్ని అకాల ఫలాలు పోలుస్తూ అకాల ఫలాలు రాలిపోవు అని చెప్పన్నాడు. నేను ఆ స్టోరీ చెప్పిన తర్వాత డౌట్ రావచ్చు. అరే దేవుడు ఇక్కడ ఏమో బతికించి బిడ్డనిచ్చాడు, ఆ బతికించి బిడ్డనిచ్చి ఇంత ప్రాసెస్ 2 years 3 years ఏడిపించి కడుపుకోత ఇచ్చే వాళ్ళు ఆ చచ్చిపోయే పిల్లలు బతికింది అయిపోయింది అలాగా ఆ డౌట్కి ఆన్సర్ ఇవ్వాలి. మరి వారి జీవితంలో వారు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ వాక్యంతో నేను దాన్ని పోల్చుకొని చూస్తే వాక్యం ఎందుకు రాలిపోతే అకాల ఫలాలు అంటే తల్లి తండ్రి చేసిన పాపము దోషంగా మారి దోషము పరిపక్వమై పాపానికి అంటుంది. పాపము ఏమంటుంది? తల్లి తండ్రి, ఇక్కడ ఎక్కువ మంది పెద్దలు ఉన్నారు కాబట్టి మన పిల్లలు బాగుండాలి అంటే కొత్తగా పెద్దైన ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. ఆ తల్లి విషయాన్ని చెప్తున్నారు కాబట్టి ఆ పిల్లలు చనిపోయింది కాబట్టి అలాంటిది మన జీవితంలో జరుగుతుందంటే అది యవనస్తుగా ఉన్నప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు. పెళ్ళైన తర్వాత భార్య భర్తలు కానీ పరిశుద్ధంగా ఉండొచ్చు, చర్చిగా పవిత్రంగా ఉండొచ్చు. పెళ్లికి ముందు ఆ వాక్యం అక్కడ చెప్తుంది, తల్లి తండ్రి చేసిన తప్పులు పాపాలు దేవుడి విరోధం ఏవైతే ఉన్నాయో అవి ఏమైతే దోషంగా మారి ఆ దోషం పరిపక్వమై పాపాన్ని అంటుంది. పాపం ఏం చేస్తుంది? దోషము పాపానికి అంటుంది. పాపాన్ని అంటుంది అంటే కన్నడం అంటే ఎవరు? పిల్లల్ని. ఈ కన్న పిల్లలు ఏమవుతుందంటే పాపము మరణానికి అంటుంది. పాపం బయటకు వచ్చినా పాపం అంటే పిల్లలు ఏమవుతారు? మరణానికి అంటారు, అంటే మరణిస్తారు. వాక్యము అకాల ఫలాలు రాస్తాయి. ఎందుకు రాస్తాయి అంటే తల్లి తండ్రి చేసే పాపం పిల్లల మీదకి శాపంగా పాపంగా దోషంగా మారి అది మరణానికి అంటుంది. కాబట్టి మన అక్కడ చనిపోయిన పిల్ల ఒకవేళ వారి జీవితంలో ఎక్కడ ఏదైనా చేసి ఉండొచ్చు, నాకు తెలియదు. లేదా యోగులాగా అయి ఉండొచ్చు సిచ్యువేషన్. యోగు ఎంత చక్కగా ఉన్నాడు, యోగు జీవితంలో ఏం జరిగింది? దేవుడు పరీక్ష పెట్టి ఉంటాడు. పిల్లలు చనిపోయారు. యోగు పిల్లలు ఎంతమంది చనిపోయారు? మొత్తం కూలిపోయి 7 మంది తింటా ఉంటే కూలిపోయి చనిపోయారు. ఒంటలు ఎత్తుకుపోయారు, గాడిదలు ఎత్తుకుపోయారు, గొర్రెలు ఎత్తుకుపోయారు, మేకలు సుడిగాలి వచ్చింది, అగ్ని వచ్చింది, పైకి పడిపోయి రకరకాల పిల్లలు మొత్తం అంత ఆస్తి పోయింది. తూర్పులోనే అలాంటి ధనవంతులు లేడు. అంత పోయి మన రాజు సైతం కిందకి వచ్చేసాడు. అవునా? కిందికి వచ్చిన వ్యక్తి ఇంకా మళ్ళీ కష్టపడి చేసుకున్న ఆరోగ్యం కూడా పాడైపోయింది. చిన్న చిప్పట్లాంటిది ఏదో తిరిగితే ఆ చిప్పట్లో గీక్తా ఉంటే పూలు వస్తున్నాయి శరీరం. ఆరోగ్యంగా క్షీణించిపోయారు. ఎవరైనా ఉన్నారా అంటే ఒకరు ఉన్నారు. ఎవరు? భార్య. ఆ భార్య కూడా ఏం చేసింది? ఇంకా దేవుడు అంట తిట్టి చావరాడా అని చెప్పి తిట్టింది. అయినా కూడా నోటి నుంచి ఒక్క మాట కూడా యోగు. ఆ తల్లి విషయంలో ఒకవేళ నేను చెప్పినట్టుగా తల్లి తండ్రి చేసే శాపం విషయం అయి ఉండొచ్చు. లేదా యోగులాగా దేవుడు పరీక్ష పెట్టి తిరిగి మళ్ళీ యోగు మళ్ళీ తిరిగి ఇచ్చాడు కదా, రెండింతలు ఇచ్చాడు, తిరిగి మళ్ళీ బిడ్డలు రెండింటిలో ఉండొచ్చు. క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా శ్రమలో మన శ్రమలు ఆరంభించబడి చెప్పడానికి జరుగుతున్న లోకంలో ఉన్న విషయం మాత్రం కరెక్ట్ సరిపోతున్నాయి.
ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సంఘంగా మనము సిద్ధపడి ఉండాలి. సంఘంగా మనము సిద్ధపడి ఉండాలి. తెలీదు, రేపు మార్పులు వస్తాయేమో తెలియదు, కానీ ఉన్న పరిస్థితులకు మాత్రం నేను చెప్పగలను. ఈ చివరి దినాల్లో జరుగుతున్న విషయాలు బట్టి వన్ వరల్డ్ ఆర్డర్ అని చెప్పినట్టుగా వన్ వరల్డ్ రిలీజన్ కానీ, వన్ వరల్డ్ కరెన్సీ కానీ, వన్ వరల్డ్ లీడర్ కానీ, ఇవన్నీ చూస్తే బైబిల్ ప్రతిదానికి సమయము కలదు అనేది మనం నేర్చుకుంటూ వస్తున్నాము. రెండో అంశం మనం చూసినట్లయితే, పరిస్థితులు బాగాలేకుండా దేవుడు ఆజ్ఞాపిస్తే నీ బంధువులు నీ స్నేహితుల దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తావా? ముగిస్తారు, సమయము దాటిపోయి క్షమించాలి. మొదటి విషయం మనం నేర్చుకుంది ఏంటంటే, ప్రతిదానికి సమయము కలదు. రెండో అంశం ఏంటి అంటే, నీ పరిస్థితులు బాగాలేకపోయినా కూడా నీ దగ్గరికి నీ బంధువులు స్నేహితులు అందరూ పరిగెత్తుకొని వస్తారు. ఈ మాట సంతోషంగా అనిపిస్తే గట్టిగా స్తోత్రం చెప్తావా? ఎందుకు స్తోత్రం చెప్పవాలంటే, పరిస్థితులు బాగాలేవనంటే ఏమవుతుంది? ఉన్నవారు పారిపోతారు. వస్తారా పోతారా? పరిస్థితులు అన్నీ బాగున్నాయి, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పలుకుబడితో ఉన్నానంటే నా చుట్టూరు బెల్ల చుట్టూ రీగలు ఉన్నట్టు జనాలు ఉన్నారు. ఇప్పుడు నా పదవి పోయిందనుకో, ఎమ్మెల్యే పదవి, డబ్బు పోయిందనుకో, కేసులు ఉన్నాయనుకో, లోపడేస్తారనుకో, నా చుట్టూ ఎవరు ఉంటారా? ఎందుకు తరగతి ఆయన వాళ్ళతో పోతే మనం తీసుకున్నా కూడా వేస్తానంటే ఇవ్వండి కానీ పారిపోతారు. అలా కాదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీ పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా నేను ఆజ్ఞాపిస్తే నీ బంధువులు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తాము. నీ పరిస్థితులు బాగాలేనప్పుడు నేను ఆజ్ఞాపిస్తే ఏ విధంగా అయితే కాకుల చేత ఆహారం ఏలియాకు వచ్చిందో, ఆయన పరిస్థితి బాగాలేనప్పుడు, ఇజ్రాయేల్ పరిస్థితి బాగాలేనప్పుడు, సైన్యము వెనుక నుంచి వెంటాడుతూ ఉన్నప్పుడు, ఆకలి వేస్తూ ఉన్నప్పుడు, ఆ అరణ్యములో ఎడారిలో ఆహారం ఎక్కడి నుంచి వస్తానని చెప్పి ఆలోచనలో ఉన్నప్పుడు, దేవుడు పరిస్థితులు బాగాలేనప్పుడు పైనుంచి ఉరేల నుంచి మన్నాడో కురిపించి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాము. నిన్న నేడు రేపు ఏకరీతిగా దేవుడు నా దేవుడు గట్టిగా స్తోత్రం చెప్తావా? మార్పు లేని దేవుడు నా దేవుడు. ఆమేన్. ఎప్పుడూ అక్కడే దేవుడు నా దేవుడు. ఇశ్రాయేలుకి దేవుడు పరిస్థితులు బాగాలేనప్పుడు తోడుగా ఉన్నాడు. ఏలియాకి పరిస్థితులు బాగాలేనప్పుడు దేవుడు తోడుగా ఉన్నారు. ఈరోజు నీ పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా దేవుడు నీతో తోడుగా ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్తాడు. మాటలు చెప్తున్నప్పుడు నీలో ఒకవేళ సంతోషంగా ఏం చేయాలంటే గట్టిగా నేను చెప్పు 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 అని చెప్పి ఎంటబడుగా ఏమా మీ దూరాలు ఎంటబడిందా? ఏలియా రా 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 అని ఎంటబడినా ఏలియా వెళ్ళాడు. మీకు ఆ మాట వినగానే మీరేం చేయాలి? గట్టిగా అమ్మా అన్నారు. అమ్మేనంటే అవును కాక. సైలెంట్ ఉన్నారనుకోండి, మౌనమే అంగీకారం అంటే సాధంగా ఏం చేస్తారు? మీరు వద్దులే అని చెప్పి ఆపేస్తారు. మీరేం చేయాలి? చేస్తున్నాము అమ్మా జరుగుడు కాక దేవుడికి స్తోత్రం. ఉజ్జీవం వస్తుంది. అప్పుడు ఈ పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఈ యుద్ధకి ఈ బంధువులు పంపిస్తాడు. నీ స్నేహితులు ఒకవేళ పారిపోతే వారిని పంపిస్తారు. నీ దగ్గర నుంచి డబ్బులు లాభం పారిపోయిన వాడిని దేవుడు తిరిగి పంపిస్తాడు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన నీ ఆరోగ్యం నీ దగ్గరికి తిరిగి దేవుడు పంపిస్తాడు. నీవు అనుకుంటా ఉంటావు కదా, ఒకప్పుడు నేను బాగా ఉండేవని, ఇప్పుడు ఇలాగా అయిపోయానని చెప్పి. అయితే నా దేవుడు అంటున్నాడు కదా, ఒకవేళ నువ్వు ఇలాగ అయిపోతే ఈరోజు నేను తిరిగి నీకు నువ్వు కోల్పోయిన నీకు తిరిగి నేను ఇవ్వబోతున్నాను. ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను ఈ విషయానికి. ఒక తల్లి తండ్రి చాలా సంతోషంగా ఉండే ఒక కూతురు కొడుకు కుటుంబం, నలుగురే సేమ్. సడన్గా తల్లిదండ్రులు చనిపోయారు, పిల్లలిద్దరు ఆర్ఫనేజ్ అయిపోయారు. ఎలాగో అక్క పెద్దది కాబట్టి తమ్ముడిని చదివించింది, కష్టపడింది, పెళ్లి ఏజ్ వచ్చింది. తమ్ముడు అక్క ఇద్దరు కలిసి సంబంధాలు చూసుకున్నారు. అక్కకి చక్కగా పెళ్లి జరిగిపోయింది. కొన్నాళ్ళు అయింది. వచ్చిన బావగారికి ఆబ్వియస్లీ ఇంట్లో వెనకాల ఎవరైనా ఉంటే అది గుచ్చుకుంటూ ఉంటుంది, ముళ్ళలా ఉంటుంది కాబట్టి అది కామన్ నడుస్తూ ఉంటుంది. ఈ బావగారికి తమ్ముడు అంటే కొద్దిగా నచ్చట్లేదు, బొమ్మర్తి అంటే నచ్చక ఇద్దరికి కొద్దిగా విభేదాలు రావడం బట్టి తమ్ముడు విడిపోయి ఉన్నాడు. వెళ్ళిపోతానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. సంవత్సరం అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు.
5 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. 10 సంవత్సరాలు అయిపోయింది, అంతా వెతుకుతున్నారు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. 16 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడ ఉన్నాడో కూడా తమ్ముడి చాడ, బొమ్మడిది చాడ మర్చిపోయారు. తన అక్క కాబట్టి అక్కకైతే కొద్దిగా ఎక్కడో ఉంటుంది, తమ్ముడు ఎక్కడున్నా ఉంటాడు, బాగుంటాడు మొగుడు కాబట్టి ప్రార్థన చేస్తాడు. మనం మొదట్లో విన్నాం, ప్రతిదానికి సమయం ఉంటుంది. అక్కడ చనిపోయిన దేవుడు తిరిగి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇక్కడ సమయం వచ్చింది, వీడు బయటికి వెళ్ళిపోయాడు, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఏడుపు వచ్చింది, బాధపడ్డాడు. ఈ వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత సరిగ్గా డ్యూటీ దొరక్క పక్క రాష్ట్రానికి వెళ్ళి సాయశక్తుల ప్రయత్నించిన తర్వాత విఫలమైపోయి రోడ్డు మీద అడుక్కోవడం స్టార్ట్ చేశాడు. బెగింగ్ అడుక్కొని వాడేసింది వీడేసి చదవకుండా అక్కడిక్కడ ఏరుకొని తిని క్యాన్సర్ రోగాన్ని తెచ్చుకున్నాడు. నిజంగా జరిగిన స్టోరీ ఇది, ఒక మ్యాగజైన్లో చదివిన విషయం. క్యాన్సర్ రోగం వచ్చింది, భయంకరంగా పరిస్థితి మారిపోయింది. గడ్డం ఇంతగానో పెంచేశాడు, ఎంటికలు పెంచేశాడు, ఆ చెత్తకుండలో అక్కడిక్కడ పడుకుంటున్నాడు కాబట్టి ఈ వ్యక్తి మొత్తం నల్లగా మసిబొగ్గులాగా గుర్తుపట్టని వ్యక్తిగా మారిపోయి ఉన్నాడు. ఓ చెత్తకుండలో పడిపోయి ఉన్నాడు. అట్నుంచి వెళ్ళే కొంతమంది జాలి హృదయాలు ఏం చేశారంటే, ఈ వ్యక్తిలా ఉన్నాడని చెప్పి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, రక్తం కప్పుతుందని చెప్పి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉన్నారు. డాక్టర్లు చెక్ చేసి అన్నారు, బాబు నీకు క్యాన్సర్ ఉంది, నీకు ఆపరేషన్ చేయాలంటే నేను సుమారు లక్షలు అవుతాయి, నువ్వు పెట్టుకోగలుగుతావు. ఆ వ్యక్తి అన్న నాకు ఎవరు లేరు, నేను పెట్టుకోలేను, డబ్బులు లేవు. డాక్టర్స్ ఏం చేయాలో అర్థం కాక ఒక వ్యక్తి ఐడియా ఇచ్చి ఉన్నాడు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా మనకు ఒక రక్తం అవసరం అంటే ఏం చేస్తాం, తక్కువని ఏమా ఏం చేస్తాం, అమ్మగారు ప్రార్థన చేస్తారా, ఏం చేస్తాం, తక్కువ అని చెప్పి ఫేస్బుక్లో పెడతాం, అవునగా. వి రిక్వైర్ డోనర్స్, బ్లడ్ డోనర్స్ అని చెప్పి ఫేస్బుక్లో పెడతాం, న్యూస్ పేపర్లు ఇస్తాం, రకరకాలు చేస్తాం. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఫేస్బుక్లో పెడతాము, ఎవరైనా స్పందిస్తే మనకి తక్కువని చెప్పి హెల్ప్ చేస్తారని ఐడియాతో ఫేస్బుక్లో పెట్టి ఉన్నాడంట. ఈ వ్యక్తి పేరు ఎరిక్ హిల్. ఏం పేరు? ఎరిక్ హిల్. ఈ పేరు తిరగక ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే హిల్ అని చెప్పి పెట్టి ఉన్నాడు. హిల్ అనే వ్యక్తి సోన్స్ హాస్పిటల్ రాష్ట్రంలో రక్త స్వామితో బాధపడతా ఉన్నాడు, కక్కుతా ఉన్నాడు, కొన్ని రోజులు చనిపోతాడు. ఎవరైనా దాతలు ఉంటే దానం చేస్తే ఈ వ్యక్తికి ఆపరేషన్ జరిగి బతుకుతారు. ఈ ఫేస్బుక్లో, మ్యాగజైన్లో, న్యూస్ పేపర్లో వెళ్ళిపోయింది. 10 రోజులు దాటిపోయింది, ఎవరు రాలేదు. ఒకరోజు ఈ యొక్క స్త్రీ, ఈ అక్కగారు ఆ ఒక ఫేస్బుక్లో యాడ్ చూసిందంట, హిల్ అనే వర్డ్ కనిపించింది. ఏంటి హిల్ ఉంది అని చెప్పి చదివితే అది మొత్తం కనిపించింది స్టోరీ. ఈ అక్కకేమో ఒక నమ్మకం, విశ్వాసం, నా తమ్ముడికి ఏమీ కాదు, నా తమ్ముడు బాగానే ఉంటాడు, హిల్ అనే వ్యక్తి అక్కడ ఉన్న వ్యక్తి నువ్వు తమ్ముడైతే కాదు అని చెప్పి వదిలేసినాడు. మళ్ళీ 10 రోజులు అయిపోయింది. కానీ మనసులో ఎక్కడి నుంచో అనుమానం వెంటాడుతూ ఉంది. హిల్ అనే పేరు నా తమ్ముందే, నా తమ్ముడై ఉండొచ్చుగా, ఎందుకోసం చూడొద్దు, ఎందుకోసం వెళ్ళొద్దు, ఎందుకోసం ప్రయత్నించొద్దు అనే మనసులో తిరుగుతా ఉంది. వెళ్దామని చెప్పి హస్బెండ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. వెళ్ళి చూడగానే అలా తమ్ముడే గుర్తుపట్టింది, అరే నా తమ్ముడే. కానీ ఆ వ్యక్తి అక్కడి గుర్తుపట్టే పరిస్థితిలో నేను గుర్తుపట్టలేదు. ఈ యొక్క స్త్రీ ఇమీడియట్గా డాక్టర్స్ అనేది, నేను దానం చేస్తాను, ఎంతైతే ఎంతుందో అంత డబ్బులు నేను చారిటీకి ఇస్తాను, ఈ వ్యక్తిని ఎలాగైనా ఆపరేషన్ చేసి మీరు బతికించండి అని చెప్పి డాక్టర్స్ అంగీకరించిన హాస్పిటల్ ఒక ఆపరేషన్ థియేటర్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను ఒక అనాథను, నాకు ఎవరు లేరు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను, నా గురించి ఎందుకు ఇన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారు, నా మీద ఎందుకు వృధా చేస్తున్నారు, నీవు నీ పిల్లలు సంతోషంగా ఉండొచ్చుగా, నా మీద ఎందుకు నువ్వు ఖర్చు చేస్తున్నావు అని చెప్పి డాక్టర్స్ అక్కడ ఉన్న వారిని ప్రశ్నించాను. నీకు తెలియదు అక్కడ వచ్చి దాతలు చేస్తారని చెప్పి ఆపరేషన్ చేశారు. ఆ వ్యక్తి మంచిగా అయిపోయాడు, తిరిగి అక్కడ కలుసుకున్నాడు, గుర్తుపట్టాడు, ఫ్యామిలీ. దీని నుంచి అర్థమవుతుంది ఏంటి అంటే, ప్రతిదానికి సమయం కలదు అన్నట్టుగా ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నీ పరిస్థితులు బాగాలేనప్పుడు నీ బంధువర్గం నిన్ను విడిచిపెట్టి వెళ్తుంది అనేది మనం ఇప్పటిదాకా విని ఉన్నాము. కానీ దేవుడు అంటున్నాడు కదా,
నీ పరిస్థితి బారినప్పుడు నీ బంధువులు నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ వ్యక్తి నాకు తెలిసి ఆ మ్యాగజైన్లో మెన్షన్ చేయలేదు, కానీ ఈ వ్యక్తి పరిస్థితి బారినప్పుడు ప్రార్థన చేస్తాడేమో, ప్రభువా నన్ను వాడుకోలేక నన్ను రక్షించుకో ప్రభువా అని చెప్పి మొరపెట్టుకున్నాడేమో. మ్యాగజైన్లో రాయలేదు. ఆ మాటను విని ఆ బంధువులైన వారిని దేవుడు నడిపించున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాము. ఆ సమయము అక్కను కలుసుకోవాలనే సమయము ఎప్పుడు దేవుడు నిర్ణయించాడంటే, వీళ్ళిద్దరు కలయిక ఎప్పుడు నిర్ణయించాడంటే, ఎప్పుడు కలుసుకుంటారంటే ఈ వ్యక్తికి క్యాన్సర్ వస్తేనే అక్క వచ్చి అర్థమవుతుందా ప్రణాళిక దేవుంది. క్యాన్సర్ రాకుండా అంటే అక్క కలుస్తుందా? అక్క కలుస్తుందా? వాడి డ్యూటీ వాడు చేసుకునేటోడు ఇవన్న డ్యూటీ చేసుకున్నాడు. ఆ యొక్క అక్క యొక్క ప్రార్థన అయి ఉండొచ్చు, తమ్ముడి యొక్క ప్రార్థన అయి ఉండొచ్చు. నేను అనుకుంటున్నాను, ఆ మ్యాగజైన్లో మెన్షన్ చేయలేదు, కానీ ఇన్ని సంవత్సరాలు పట్టిండొచ్చు. ఆ సంవత్సరం పట్టింది కాబట్టి దేవుడు ఆ సమయాన్ని తీసుకురావడానికి ఈ వ్యక్తిలో క్యాన్సర్ పెట్టి ఉండొచ్చు. అవునా? క్యాన్సర్ వస్తేనే కదా అక్క యాడింగ్స్ రాగలదని దేవుడు ఇవ్వాలి. దీని నుంచి మనం నేర్చుకున్నది ఏంటి అంటే, మనము దేని గురించి అయితే ప్రార్థన చేస్తూ ఉన్నామో, మళ్ళీ అది ఎక్కడికి వస్తున్నాము, దేని గురించి అయితే ప్రార్థన చేస్తూ అడుగుతా ఉన్నామో అది నెరవేర్చబడాలి అంటే కొన్నిసార్లు అది ఈజీగా పడుతుండొచ్చు సిచ్యువేషన్ బట్టి, కానీ కొన్నిసార్లు ఇలాగా రోగం వచ్చి నెరవేర్చబడుతుండొచ్చు. అంటే మన జీవితంలో కష్టము నష్టము రావడం బట్టి ఫ్యూచర్లో ఆశీర్వాదము మన దగ్గరికి రాబోతుంది. గట్టిగా స్తోత్రం చెప్తాము. అభిషేకము ఎప్పుడైతే ఏలి అభిషేకం ఇంట్లో అడుగు పెట్టాడో, ఆశీర్వాదం ఎలాగొచ్చిన తల్లి జీవితం అంటే సునామీ లాగా వచ్చి పడింది. గట్టిగా స్తోత్రం చెప్తాను. దేవుడి సేవకుడిగా నేను మీకు డిక్లేర్ చేస్తుంది ఏంటంటే, మీ జీవితంలో కూడా ఆశీర్వాదము ఓ సునామీ తుఫాన్ లాగా వచ్చును గాక. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో సంతోషము వచ్చును గాక. మీ జీవితంలో సమాధానం వచ్చును గాక. మీ జీవితంలో ఐశ్వర్యం వచ్చును గాక. మీ జీవితంలో ఆనందం వచ్చును గాక. మీ జీవితంలో ఆరోగ్యం వచ్చును గాక. అన్నిటికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఏలియాలాగా తయారు చేయడు గాక. ఎలీషా ఏలియాలాగా రెండింతల తైల అభిషేకంతో మిమ్మల్ని నింపును గాక. మనం మూసుకుందాము, విన్న వాక్యం నుంచి ప్రార్థన చేసుకుందాము. చాలాసేపు అయింది కూర్చొని నిలబడి ఒక నిమిషం ప్రార్థన చేసుకుని దాని తర్వాత కానుకల కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఎస్, నిలబడినట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాము. ప్రార్థన సహాయం కోరినవారు దీని తర్వాత ప్రత్యేకంగా మన ప్రార్థన గురించి కాకుండా ఇప్పుడు ప్రార్థనలో మీరు కళ్ళు మూసుకున్నట్లయితే చేతులు పైకెత్తి దేవుడి సన్నిధి మన మధ్యలో ఉంది కాబట్టి దేవుడిని అడుగుదాము. ప్రభువా నా జీవితాన్ని ఎప్పటి నుంచి నేను అడుగుతా ఉన్నాను. ఎస్, ఒకవేళ నువ్వు ఈరోజు కష్టాలు నష్టాలు చూస్తా ఉంటే దేవుడు అంటున్నాడు కదా, నువ్వు అడిగేదానికే ఈ నుంచి నువ్వు వెళ్ళాలి. నువ్వు పైన కొండ ఎక్కాలంటే కొండ ఎక్కేటప్పుడు రాళ్ళు రప్పలు పుచ్చుకుంటా ఉంటాయి. ఆ తుప్పలు రాళ్ళు రప్పలు అన్ని దాటితేనే నువ్వు కొండ ఎక్కగలవు. నువ్వు అంత ఆశీర్వాదం నువ్వు అడుగుతున్నావు అంటే ఎదురు రాళ్ళు తుప్పలు ముళ్ళు ఖచ్చితంగా ఎక్కాలే చెప్పి దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఎస్, నోరు తెరిచి ప్రార్థన చేసుకోవాలా? ప్రార్థన సమయం కాబట్టి ప్రతి ఒక్కరము నోరు తెరిచి చేతులు పైన కట్టి ప్రార్థన చేద్దాం. ఎస్, దేవాలను మాట్లాడి ఉన్నావు. ప్రార్థన సమయం ఇది. తర్వాత అడుగుతామంటే నువ్వు అడగలేవు, ఏడుతామంటే ఏడవలేవు, గట్టిగా ప్రార్థన చేద్దామంటే ఇంట్లో చేయలేవు. ఇక్కడ నువ్వు ఏడ్చినా అరిసినా ప్రార్థన నువ్వు ఎట్లా చేసినా ఎవరు పట్టించుకోరు. వారేమనుకుంటారు వీరేమనుకుంటారు చెప్పి వారి గురించి వీరి గురించి ఆలోచించగలరా? నోరు తెరిచి నీ హృదయంలో ఒక బాధ నిండుకోలేదంటే ఎప్పటి నుంచో గుడ్డలు నిండా బాధ నిండుకొని ఏడుకొస్తే ఆపుకోపో ఏడు, నవ్వొస్తే గట్టిగా నవ్వు, ఏమనుకున్నావు గట్టిగా నవ్వు. దేవుడికి సంతోషం ఇస్తే కేకలు దేవుడు శుద్ధించా. దేవాలను ధైర్యపరచుడు, దేవాలను బలపరచుడు, దేవాలను మాట్లాడి వాక్యముల కక్కముతో వాక్యముల స్నానాన్ని
స్తోత్రం 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 మొరపెట్టుకో అన్న, మొరపెట్టుకో అక్క. ప్రభువానికి స్తోత్రం సాతానికి సమయం ఇవ్వకండి, ఆలోచనకి సమయం ఇవ్వకండి, ఆవలింతలకు సమయం ఇవ్వకండి, ఇతరులకు సమయం ఇవ్వకండి. హల్లెలూయా 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 ప్రార్థన. స్తోత్రం 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 ఈ తప్పులు పాపాలన్నీ దేవుడు సన్నిధిలో విడిచిపెట్టుకోనా. తండ్రి ఇప్పటి వరకు తప్పులు పాపాలు చేస్తున్నట్లయితే, చూపుల ద్వారా పాపం చేస్తున్నట్లయితే, చేష్టల ద్వారా పాపం చేస్తున్నట్లయితే, నడక ద్వారా పాపం చేస్తున్నట్లయితే, హృదయం ద్వారా నువ్వు పాపం చేస్తున్నట్లయితే, ఇదిగో ఈ మాటలు ప్రభువానికి స్తోత్రం 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 వీడియో వింటున్నా ఎవరైనా కానీ ఆయా సందర్భంలో ఉపయోగపడే వాళ్ళ పుస్తకంలో కనీసం అలాగా ప్రార్థన చేసుకున్నా. ప్రభువాన్ని నీ రక్తము తనను పరిశుద్ధపరచు, తను పవిత్రపరచు, నిష్కళవంతునిగా నిష్కళవంతురాలిగా నన్ను తీర్చిదిద్దుము. హల్లెలూయా 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 నువ్వు పాపాలు ఒప్పుకోలేదంటే నీకు శ్రమ. నువ్వు పాపాలు ఒప్పుకోకుండా ఇక్కడ పాపాల్లో నువ్వు కూరుకుపోయి కొనసాగుతున్నట్లయితే నీకు శ్రమ. వాక్యం చెప్తుంది కదా, నువ్వు తల్లిగా తండ్రిగా పాపాలు చేస్తే ఎవరు చూడట్లేదు కదా, నా చుట్టూరు ఎవరు లేరు కదా, నా భార్య లేదు కదా, నా పిల్లలు లేరు కదా, నా తల్లి తండ్రి లేరు కదా, నా భర్త లేరు కదా, బయటికి వెళ్ళిపోయాడు నా భర్త, నా భార్య లేదు ఇంట్లో, నేను బయట తిరుగుతున్నాను, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు అన్నీ గమనిస్తా ఉన్నాడు అన్న. అకాల ఫలాలు రాలిపోనంటే నువ్వు చేసిన తప్పు నీ పిల్లల మీదకి శాపంగా మారుతుంది. నీ పిల్లల్లో ఆశీర్వాదం కనిపించదు, నీ పిల్లల్లో పైకి వెళ్ళడం కనిపించదు. వాళ్ళు ఎప్పటికప్పుడు శాపంలోనే ఊరిపోయి ఉంటారు, ఎప్పటికప్పుడు దరిద్రంలో ఉంటారు. ఎందుకంటే తండ్రిగా నువ్వు చేసిన తప్పులు పాపాలే. సరి చేసుకో అన్న, సరి చేసుకో అక్క. సమయము కాబట్టి ప్రార్థన చేసుకుని నన్ను క్షమించు. మరి ఎప్పుడు అలా తప్పులు చేయను, మరి ఎప్పుడు అలాంటి పాపాలు చేయను. నా పిల్లల్ని ముట్టకునైనా ఈ రక్తంతో నా పిల్లల్ని కప్పు, స్వీకరించు. వారిలో అనారోగ్యము, దరిద్రము, శాపము వారిని ముట్టకుండా ఈ రక్తముతో వారిని కప్పునైనా అడుగు. ఎస్ఐనాడు తప్పులు పాపాలు ఒప్పుకున్న తర్వాత ప్రార్థన చేయి. తప్పులు పాపాలు ఒప్పుకున్న తర్వాత ప్రార్థన చేయి. యేసయ్యా క్షమించాలని నమ్ముచున్నాను ఆయన. ఇదిగో ఇప్పుడు నేను మొరపెట్టుకుంటున్నాను యేసయ్యా, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. నా జీవితంలో ఇది నెరవేర్చాలి ప్రభా, నా జీవితంలో ఇది అక్కడగా ఉంది నాయనా, నా జీవితంలో ఇది కావాలి ప్రభువా అని చెప్పి ఇప్పుడు ప్రార్థన చేయి. దేవుడు నీ మొర ఆలకిస్తాడు. ఈ రోజుల్లో నోరు తెరవకుండా సైలెంట్ ఉన్నట్లయితే దేవుడి పరిచర్యలో భాగం లేకుండా, ఆటలు పాడకుండా, వాయిద్యాలు వినకుండా, ఆరాధనలో ఏకీభవించకుండా, సాక్ష్యాలు చెప్పకుండా, ఈ రోజులు నోరు పెట్టుకుండా నీ నోరుకి నువ్వు మాస్క్ వేసుకొని ఉన్నావు, నోటికి నువ్వు తాళం వేసుకొని ఉన్నావేమో. దేవుడి రోజు తాళం తెరిచి ఉన్నాడన్నా, దేవుడు నీ నోటికి వేసిన మాస్క్ తీసేసి ఉన్నాడన్నా. ఈ రోజు నుంచి గతము కథ అయిపోయింది, నీ గతం గురించి ఆలోచించకు. దేవుడు నీ పాపాలు ఈరోజు క్షమించి ఉన్నాడు అన్నా. దేవుడు నీ పాపాలను ఆయన కాల్చిన రక్తంతో శుద్ధిపరిచి ఉన్నాడు అక్క. తిరిగి పంది సింహాసనం మీద కూర్చోబెట్టిన తిరిగి అది ఎప్పుడు తరణ దొరుకుతుంది. ఎందుకంటే పంది స్వభావం అది. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా మారిన తర్వాత, పవిత్రంగా మారిన తర్వాత, నిష్కళవంతునిగా మారిన తర్వాత, నిష్కళవంతురాలిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాడు.
తర్వాత నువ్వు తిరిగి భక్తి స్వభావం లాగా తిరిగి అదే పాపంలో అదే తప్పులో నీవు ఒకవేళ తిరిగి పొర్లితే మాత్రం జాగ్రత్త. దేవుడు నిన్ను క్షమించడు, దేవుడు నిన్ను ఆదుకోడు, దేవుడు నిన్ను సహాయం చేయలేడు. దేవుడు ప్రేమామయుడే, కానీ నువ్వు తెలిసి తిరగ చేసిన క్షమించగలుగుతావు. కానీ ప్రతిసారి క్షమాపణ సండే పూట చర్చిలోకి వచ్చేసి క్షమాపణ అడగటము, సండే అయిపోయిన రాత్రి కళ్ళ దుకాణంలో బీచ్ వచ్చేసరికి పాపాలు ఇష్టం వచ్చి చేయడము అది పద్ధతి కాదు అన్న, పద్ధతి కాదు అక్క. మరి ఎన్నడని నేను చేయను ప్రభా. ఏలియా లాంటి దైవ సేవకుడు మా మధ్యలో పంపించున్నావు ప్రభా. ఆ సేవకుడికి ప్రభా నాకు ఆశీర్వాదం కావాలంటే ఆ సేవకుడికి నేను ఏమి చేయాలి, ఆయనకు చేస్తే నీకు చేసినట్టే కదా అనే విషయాన్ని మాకు నేర్పించి ఉన్నావు. సంఘానికి చేస్తే నీకు చేసినట్టే కదా. ఎందుకు సంఘము దేవాలయము, దేవాలయంలో దేవుడు నివసిస్తాడు కాబట్టి నా సంఘానికి నేనేం చేయాలి, నా సంఘ కాపరికి నేనేం చేయాలి. డబ్బు ఒకటే కాదు, ఈ నుంచి రకరకాల విషయాలు ఉన్నాయి చేయాల్సినవి. ఒకటి నుంచి ఒకటి నేర్చుకుంటా వస్తా ఉన్నాం. దశమ భాగము ఒక ఎత్తు అయితే దేవుడి పరిచర్య మరొక ఎత్తు. నేను దశమ భాగం ఇచ్చేసాను కదా, నేను పరిచర్య చేయను అంటే కుదరదు. విధవరా నుంచి మనం నేర్చుకుంటానే ఆవిడ దేవుడి కోసము, దేవుడి పరిచర్య కోసం, దేవుడి సేవకుల కోసము పరిచర్య చేసి సర్వీస్ ఇచ్చింది కాబట్టి ఆవిడ జీవితంలో ఆశీర్వాదం వచ్చింది. కుమారుడు బాగుపడ్డాడు. రెండోది ఆమె ఏలియాకి ఆహారం ఇచ్చింది కాబట్టి ఆ ఇంట్లో ఆహారం ఉన్నది. అంటే రెండు విషయాలు విధవరా నుంచి నేర్చుకొని ఉన్నారు. ఒకటేమో ఆహారం తగ్గలేదు అంటే దశమ భాగం నుంచి మనకి దేవుడి గురించి చేస్తా ఉంటే ఆవిడ సర్వీసు చేసింది కాబట్టి. రెండోది కుమారుడు బాగుపడి ఉన్నాడు. నీ జీవితంలో నీ బ్యాంక్ అకౌంట్స్ కానీ, నీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, నీకు కావాల్సిన అక్కలు కానీ తగ్గకుండా అది నిండుకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుడి సొమ్మును దొంగలించకుండా దేవుడికి ఇచ్చాయి. రెండవది ఆశీర్వాదము. నీకు ఆరోగ్యమే కావచ్చు, నెమ్మదే కావచ్చు, సంతోషమే కావచ్చు, ఆనందమే కావచ్చు, నీకు ఏమైనా కావచ్చు, అవి నీకు కావాలంటే పరిచర్య చేయి. మళ్ళీ చెప్తాను, దేవుని పరిచర్య చేయి. దైవ సేవకుడిగా నేను 2 వారాల నుంచి 3 వారాల నుంచి కొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తా ఉన్నాను. సంఘంలోకి కావాల్సిన వస్తువులే కానీ, సంఘంలో ఏ విధంగా సంఘం ఉండాలి, చుట్టుపక్కల ఏ విధంగా ఉండాలి, సంఘము ఎంత అందంగా ఉండాలనే విషయంలో చెప్తా వస్తున్నాను. నాకు తెలిసిన జ్ఞానం వరకు నేను చెప్తా వచ్చి ఉన్నాను. ఎంతమంది దాన్ని తీసుకొని స్వీకరించి చేసినా నాకు తెలీదు. అయితే ఈరోజు వాక్యం మాత్రం ఖచ్చితంగా ఉదక స్నానం చేసిందని మాత్రం చెప్పగలుగుతాను. కనుకమనే వాక్యం వచ్చిందని మాత్రం చెప్పగలుగుతాను. సరి చేసుకో. ప్రభా, నేను దొంగలాగా మారిపోయి ఉన్నాను, పని నుంచి తప్పించుకొని ఉన్నాను, నేను ఎన్నో చేసి ఉన్నాను, యాటిట్యూడ్ చూపించి ఉన్నాను. నువ్వేంటి నాకు చెప్పేది, నేనేంటి చేసేది, నేనేది నా లెవెల్ ఎంత ఫీలింగ్ లో ఉన్నట్లయితే నీ లెవెల్ని ఒక్క సెకండ్ దేవుడు తీసివేయడానికి జాగ్రత్త. తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడదు, తనను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడదు. వాక్యం చెప్తున్నా, నేను నా అందము, నేను నా శక్తి, నేను నా బలం చెప్పి అనుకుంటే మాత్రం దేవుడు నిమిషాలలో మట్టి కనిపించేస్తాడు. జాగ్రత్త. సరి చేసుకో. గర్వానికి పోకు, హెచ్చులకు పోకు. పరిచర్యకు నువ్వు సహాయపడు, పరిచర్యను నడిపించు, పరిచర్యలో భాగస్తుగా ఉంటావు. దేవుడు ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. సరి చేసుకున్న వారు, అన్నల గురించి ప్రార్థన చేయడం వారు గురించి ప్రార్థన చేస్తారు. యేసయ్యా, నాతో మాతో మీరు మాట్లాడుతున్నా దేవుడా. నోరు కలిగిన యేసయ్యా నీకు స్తోత్రము, చెవులు కలిగిన యేసయ్యా నీకు స్తోత్రము, కాళ్ళు పిలుస్తున్న యేసయ్యా నీకు స్తోత్రము, జీవిస్తున్న నా దేవుడా నీకు స్తోత్రము. నువ్వు ఏ మాత్రం ప్రభా విగ్రహము వంటి వారిని కాదు. నడుస్తున్న వాడివి, చూస్తున్న వాడివి, వింటున్న వాడివి.
మాట్లాడుతున్న వారిని స్తుతించుదుగాక. ఇశ్రాయేలు కాపాడువాడు కొడుకును నిద్రపోడాను నా దేవుడు, నా దేవుడు కొడుకును నిద్రపోడుగా ఉండిపోయినా ఈ బిడ్డల వారికి ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఎవరైతే సరి చేసుకుని ప్రభా తప్పులు పాపాలు ఒప్పుకొని సరైన మార్గంలో నడవాలని చెప్పి ఎవరైతే నిర్ణయాన్ని తీసుకుని చేతులు పైకి లేపుతున్నారో వారి గురించి ప్రార్థన చేస్తామని ఇదిగో ప్రభా వారి జీవితంలో వారి హృదయాల్లో ఏమి ఉందో నాకు తెలియదు కానీ నీకు సమస్తము తెలుస్తున్నాయి. వారి హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు నీకు స్తుతిస్తున్నాను. ఇదిగో సేవకులుగా ప్రార్థన చేస్తాను. వారి జీవితంలో ఆశీర్వాదం వచ్చును గాక. వాళ్ళ తలపులు సిద్ధింప చేయబడును గాక. వాళ్ళ హృదయాల్లో ఉన్న ఆశ నెరవేర్చబడును గాక. వారికి విరోధంగా ఏ ఆలయము వర్ధిల్లకుండా చేయును గాక. వారి శత్రువులు వారిని చూసి పారిపోవును గాక. వెలుగుగా ప్రార్థన చేస్తున్నావా? ఉదయ కాలంలో లేచి ప్రార్థన చేస్తున్నావా? ఈ సదనంలో తీర్చిదిద్దమని రానయుడమా యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తాము. హల్లెలూయా. 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 ఏది నిజం, లోకమా వాక్యమా?